श्रीमद्रंगं जिगतपरमं तामतेजुहनिदानां भूमादस्मिन् भवति कुशली गोपीपूमा सखायः दिव्यं तस्मै दिशति विभवं देशिको देशिकानां काले काले वरवरमुनिं कल्पयन् अंकलानि मन्नुयर्गालिंगे मनवाल मामुनिवन् பொன்னடியாம் சங்கமல போதுகளை உன்னிச்சிரத்தாலே தீண்டில் అమానువనం నమ్మై కరత్తాలే తీండన్ కలన్. ఉపదేశ రత్నమాలనే ఆశ్చర్యమైన గ్రంథం అనేది మన శ్రీ వైష్ణవాల అనుభవానికి చాలా ముఖ్యమైంది. ఆళ్వార్లు ఆచార్యులు అవతారాలు అని, అది కాకుండా స్వామి రామానుజుడు అవతార ప్రయోజనమేమి, ఆళ్వార్లు అవతారాలనే మధురగవి ఆళ్వార్కు ఆండాలకు ఉండే తేడా ఏమి, దాంట్లోనూ శ్రీవచన భూషణ దివ్యశాస్త్రమని ఏం చెప్తుంది, ఆచార అభిమానానికి ఎంత గౌరవం అనేది, ఇదన్నీ పూర్తిగా తెలిపించేది ఉపదేశ రత్నమాల. ఆ గ్రంథంలో అనుభవించుకోక విషయంగా మనవాల మాముని వైభవం కొద్ది తెలుసుకొని దాని తర్వాత మనం ఆ ఉపదేశ రత్నమాల అనే గ్రంథానికి పోతామని చెప్పి నిర్ణయించాము. భగవద్ అనుగ్రహం కూడా దొరికింది. అందువల్ల ఇప్పుడు మనవాల మామిడి వైభవాన్ని దగ్గర దగ్గర 3-4 కాలక్షేపంగా చూస్తున్నాము. అయితే నేను ముందుగానే చెప్పాను, పూర్తిగా చూడపోయేది లేదు, అక్కడక్కడ ఒకటోటి చూస్తాము. దాంట్లో నిన్న కాలక్షేపంలో మనబాబు దగ్గరికి ఆయన ఒక స్వామి శంకరయ్యన్ ఒక స్వామి, ఆ స్వామి ఆయన దగ్గరికి వచ్చి ఆయన ఈ ప్రకారం చెప్తా ఉన్నాడు. అప్పుడు మొదలయాండ వంశపారంపరలో వచ్చిన స్వామి, ఆ స్వామి కందాడ అయ్యంగారిని పేరు. ఆయన ధర్మపత్ని ఆ మనవాళ్ళని సంబంధం తీసుకునేసింది, అయితే ఎవరికి తలవదని చెప్పింది. అప్పుడు పండుకొని నిద్రపోయేటప్పుడు వాళ్ళందరూ వసారకు వచ్చేసారు, ఆమె లోపల పండుకోండి. పండుకొని నిద్రపోయేటప్పుడు ఏం చెప్పిందంటే, జీవర్ తిరువడిగిలే శరణం, త్రిలోకాచార తిరువడిగిలే శరణం చెప్పి పండుకుంది. అదేవుడిది మన వంశంలో ఆ ప్రకారం చెప్పేటోడు ఎవరని చెప్పి అప్పుడే వాళ్ళ కొడుకుంటూ అడుగున్నారు. ఆ కందాడ అయ్యంగార్ స్వామి అని ఆయన తమ్ముడికి కూడా ఇలా అని చెప్పాడు. అతను వచ్చి వాళ్ళ వదిన దగ్గర అడిగారు, నువ్వు ఏదైనా చెప్పేవాడినంటే నోరు తెరవల. ఆ ప్రకారం ఉంది. దాని తర్వాత సింగరయ్య గారి దగ్గర ఆయన వచ్చి పండుకునే ఆ వసారాల పండుకునేందుకు వచ్చాడు కదా. అప్పుడు ఆయన దగ్గర ఏదో రహస్యం ఉండాలని చెప్పేవి. ఏం రహస్యం? మనబాలమాని తిరుపతి పట్టుకునేది కోసం వచ్చావు, అయితే ఏం రహస్యం చెప్పాడు. అప్పుడు ఆయన స్వప్నంలో ఏదే జరిగిందో ఆ జరిగిందంతా చెప్పాడు. ఓ ఇంత వైభవమా అని చెప్పి అప్పుడు అనుకొని వాళ్ళు నిద్రపోయాడు అని చెప్పేసి ఆయన నిద్రపోయాడు. నిద్రపోయిన తర్వాత ఆయనకు ఒక స్వప్నం వచ్చింది. ఎవరికి? కందాడ అయ్యంగారికి ఒక స్వప్నం వచ్చింది. ఆ స్వప్నంలో ఇదంతా విని తర్వాత ఎవరో కొట్టినట్టు ఆయన ఒక 10 దీని బల్ల మీద పండుకుంటాడు కదా. పండుకున్నప్పుడు ఆ కంచి ఇట్లా పడిపోయాడు, ఆ మెత్త మీద నుంచి ఆ బెడ్ మీద నుంచి ఇట్లా పడిపోయాడు. పడిపోయిన తర్వాత ఎవరో కొట్టేట్టుగా ఉండింది. ఏంది ఈ ప్రకారం? ఇదంతా కళ్ళలో, స్వప్నంలో, నిజం కాదు. స్వప్నంలో ఇలా కొట్టేట్టుగా ఉన్నది. ఏంది ఇట్లా కొట్టేట్టుగా ఉండని చెప్పి ఆయన నుంచి ఓర్చుకొని కాకుండా అక్కడి నుంచి గిడుగిడుగుని పైకి ఎక్కాడు. పైకి ఎక్కిన తర్వాత మళ్ళీ అక్కడ పోయి చూస్తే అక్కడ అదే శ్రీ వైష్ణవు ఉన్నాడు. ఆయన ఎట్లా ఉన్నాడంటే, ఆయన చూసేటప్పుడు ఒక తిరువడిని ఇట్లా పెట్టుకొని, ఇంకో తిరువడిని అట్లా పెట్టుకొని, చేతిలో తిరుదండం పెట్టుకొని, ఇంకో చేతిలో ఒక చిన్న కర్ర పెట్టుకొని మళ్ళీ ఆయన కొట్టేట్టుగా ఉండింది. ఏంటి ఇది? ఈ ప్రకారం కోసం నేను గ్రహస్థుడైందే, ఈ ప్రకారం ఎందుకు కొడుతున్నాడు అని చెప్పి ఆయన అడుగుతా ఉంటే ఏడుస్తున్నాడు. ఇతను ఎవరు? అన్ని స్వప్నంలో, నిజం కాదు, అన్ని స్వప్నంలో ఈ ప్రకారం జరుగుతుంది. కందాడ అయ్యంగార్ స్వామి. అప్పుడు ఆయన చూస్తే యతీశ్వరుడు లాగున్నాడు, సన్యాసి లాగున్నాడు. ఏంది ఈ ప్రకారం కొడుతున్నాడు కూడా, ఎందుకోసం కొడుతున్నావు అడిగితే, నువ్వు అపచారపడ్డావు,
ఈ ప్రకారం అపచారపడ్డావు, అలాంటి అపచారం నువ్వు పడకూడదు. ఎందుకోసము మొదలయాండ వంశపారంలో ఉంచుకొని ఈ ప్రకారం అపచారపడ్డావంటే మనవాళ్ళ మానం గురించి అపవార్తలు చెప్పాడు మొదలయాండ వంశంలో. అందువల్ల ఈ పక్క ఆయనకి ఏం వైభవం, ఆయన దగ్గరికి అందరూ పోతున్నారే అని చెప్పి ఇదే అడిగిన తర్వాత ఈ ప్రకారం అపచారపడ్డావు అందుకే ఇది అని చెప్పిన తర్వాత ఆయన అప్పుడు ఏడ్చినప్పుడు అప్పుడు మెలకొచ్చేసింది. మెలకొచ్చిన తర్వాత మళ్ళీ ఆ సింగరయ్యను పక్కన పట్టుకున్నాడు. ఆయనకు స్వప్నం వచ్చిందంతా రాత్రి చెప్పిన తర్వాత ఈయన నిద్రపోయాడు కదా. దాని తర్వాత ఆయన లేపి ఈ ప్రకారం నాకు స్వప్నం వచ్చింది, ఆయన ఎవరిని తెలవల, అయితే ఆయన చూస్తే అవతార పురుషుడిలాగా ఉంటాడు, మొదట ఆయన దగ్గర పోయి చూస్తామని చెప్పి మొదలయాండ వంశంలో వచ్చిన ఆ కందారై అయ్యంగార్ స్వామి ఆయన దగ్గర పోవాలని చెప్పి ఆ మనవాళ్ళ మనం ఆశ్రయిస్తాము అంటే నా కళ ఈ ప్రకారం వచ్చింది స్వప్నం, అందువల్ల పోతా అని చెప్పింది పెట్టుకునే ఆయన సభి ఈ కథలంతా విన్నాడు. పూర్తిగా వినేసి ఓ కింద జరిగింది ఈ ప్రకారం జరిగింది, నీకు కళ్ళు ఈ ప్రకారం జరిగింది, ఇదంతా చూస్తే ఈ ప్రకారం చూస్తే తప్పకుండా ఇది ఏదో ఉంటుంది అని చెప్పి నేరుగా ఈ విషయాలన్నీ ఆ కందాడ అయ్యంగార్ స్వామి ధర్మపత్ని అయిన ఆచ్య అని చెప్పి అప్పాచి పేరు ఆమెకి, ఆ పేరే ఎవరిచ్చేసిన అప్పాచి అని చెప్పి స్వామి మనవాళ్ళ ఆ పేరు ఇచ్చారు. ఎందుకంటే ఆయన తండ్రి పేరు ఏమి తిరుమంజన అప్ప అంటే ఏంటంటే చెప్తున్నా అని చెప్పి ఇది గుర్తంతా మీరు పెట్టుకోవాల్సిన పని లేదు. అయితే అప్పుడప్పుడు ఇదే చెప్తానే ఉంటాను. తిరుమంజన అప్ప అనే పేరు. ఆమె కుమార్తెదా ఎవరు అట్లాంటి మొదలయాండ వంశపారంలో వచ్చిన్నో ఆ కందాడి అయ్యంగారు స్వామి ధర్మపతిని. ఆమె వీళ్ళకి తెలవకుండా మనబాలమామని తిరువడి సంబంధం సమాశ్రయం చేసుకుని ఈ ప్రకారం వచ్చేసింది. ఆ తిరుమంజన అప్ప కూతురుదా అప్పాచి, అందువల్ల తిరుమంజన అప్ప కూతురుదా వల్ల అప్పాచిని పేరే స్వామి మనబాలమామ పెట్టారు, ధనబాలమామ పెట్టారు. ఈ ఈ అయ్యంగారు ఏ అయ్యంగారు ఆ వచ్చిన కందాడ అయ్యంగారు ఏం చేశాడంటే ఆ అమ్మాయిని అడుగుతున్నాడు, భార్య అని అడుగుతున్నాడు, నువ్వు అప్పుడు ఆమె నాకు ఇంకా భయం లేదు, ఎప్పుడు ఈయనకి స్వప్నం వచ్చిందో ఇంక నేను ఆ మనవాళ్ళమామని సంబంధం అని చెప్పేస్తామని చెప్పి ఈమెకు ధైర్యం వచ్చింది. ఎప్పుడైనా కానీ మన ఏదో మన ఫ్యామిలీలో ఏదో చేయకుండా ఉండే పని చేయకుండా మంచి పనిలే చేసేయమనుకోండి, అప్పుడు దాన్ని వాళ్ళు అక్సెప్ట్ చేయాలి కదా. అక్సెప్ట్ చేయాలంటే వాళ్ళు ఆ దారికి వచ్చేసారంటే చెప్పడం అనేది చాలా సులభంగా ఉంటుంది. ఇప్పుడు ఈయనకి ఇలాంటి స్వప్నం వచ్చింది కదా, అందువల్ల ఇంక చెప్తామని చెప్పేసింది. ఈ లకారం నేను మనవాళ్ళ మా జీయస్వామి తిరుమడి పట్టుకున్నాను, ఆయన దగ్గర సమాశ్రయం చేసుకున్నాను, ఈ ప్రకారం అన్ని చేసుకున్నాను, ఈ చరిత్రం పూర్తిగా చెప్పేసింది అప్పాచి అమ్మ. అటైతే ఎవరికి ఈ మొదలయాండ వంశపారంలో వచ్చిందో అట్లాంటి ఆశ్చర్యమైన ఆ కందాడ అయ్యంగారు ధర్మపత్ని ఆమెదా చెప్పింది. చెప్పిన తర్వాత వెంటనే స్వామి మీరు చెప్పిందంతా బాగానే ఉండదు, మనం వెంటనే పోతాం రా అని చెప్పి మనబాల మామని తిరువడి ఆశ్రయిస్తా అని చెప్పి మొదలయాండ వంశపారంలో వచ్చిన కందాడ అయ్యంగారు స్వామి ఆయన భార్య ఆయన ఇంట్లో ఫ్యామిలీలో ఉండే అందరూ వాళ్ళ కుటుంబంలో ఉండే అందరే తీర్పోయారు. అది కాకుండా అక్కడ చుట్టూ 20 ఇల్లులు ఉండదు. మొదలయాండ వంశపారంలో వచ్చిన 20 ఇల్లులు ఉండదు. వాళ్ళ ఇల్లు అందరినీ రాత్రితోనే ఇప్పుడే మనం పోయి ఆ మనవాళ్ళ తిరుడి సమర్పిస్తాం, వాళ్ళ దగ్గర పోయి ఆయన చేరిపోతామని చెప్పి ఈ ప్రకారం అడగనరహం. అక్కడ ఉండే ఒక్క ఇల్లు ఎంబార్ అని ఒక ఆయన పేరు. ఎంబార్ అంటే రామానుజరి పీరియడ్లో ఉండే ఎంబార్ కాదు, ఇది ఎంబార్ అనేది ఇక్కడ ఈ పారంపర్యంలో వచ్చిన మనవాళ్ళ పీరియడ్లో ఉండే ఎంబార్. ఆ ఎంబార్ ఒక ఆయన ఈ సంతతియే, ఏ సంతతి ఈ మొదలయాండాన్ సంతతియే. అట్లయితే ఏమి కందాడయాండాన్ సంతతి. దాంట్లో ఉన్నప్పుడు మీరు అంటే ఆయన ఒప్పుకోలేదు. అదేంది మనం ఎట్లాంటి వంశపారంపర్యం మొదలయాండ వంశపారం వండుకొని నీకు ఇలాంటి బుద్ధి వచ్చింది, ఆయన తిరుబడి పోయి పట్టుకోవాలనుకుంటున్నవే, అది నేను రావటం నాకు కుదరదు, నేను రాను అని చెప్పి మంచి వంశం పుట్టేసి ఈ ప్రకారం శోభ వచ్చింది అని చెప్పాడు. చెప్పింది రా, నువ్వు వస్తేరా రాకుండా పో. మిగతా వాళ్ళందరూ పోయిన తర్వాత నేరుగా పోవాలి కదా. పోవాలంటే అక్కడి నుంచి పోయి డైరెక్ట్గా పోయి స్వామి దగ్గర ఆశ్రయించలేదు, ఆయన తిరువడి పట్టుకోలేదు. దాని తర్వాత తిరుమల పిల్లని ఒక స్వామి ఆయన తీసుకున్నాడు, దాశరథి అప్పయ్యను ఒక స్వామి ఆయన తీసుకున్నాడు. ఈయన తమ్ముడు
అక్కడ ఉండే శుద్ధ సత్వం అన్నం స్వామి ఇదంతా అందరూ ఆ గురు పరంపర ఉన్నారు. అయితే ఇవన్నీ గుర్తుపెట్టుకోవద్దు. అన్నం స్వామి ఆయన దాంతో ఆల్ట పిలుచుకొని మనవాళ్ళం తిరువిడి ఆశ్రయించడానికి పోయారు. పోయిన తర్వాత ఇన్ని రోజులు ఆయన అంటే అంత పట్టుకోలేదు. ఇప్పుడు పట్టుకుంది కదా, అందువల్ల ఎట్లా పోయేది ఎలా పోయేది అంటే పురుషకారం చేయాలి కదా, ఎవరైనా రికమెండేషన్ చేయాలి కదా. పురుషకారం అంటే రికమెండేషన్ పెట్టుకోండి. అయితే అది కరెక్ట్ అర్థం కాదు మనకి, అంతే తెలుసు. దానిపైన మనకి పురుషకారం అంటే ఇప్పుడు మన ఉద్యోగం పోవాలా, వాళ్ళు స్వామి ఈయన మంచిగా అయిందే తీసుకోండి అని చెప్తారు కదా, రికమెండేషన్ కదా, ఆ ప్రకారం పెట్టుకోండి. ఆ ప్రకారం పురుషకారం చెయ్యాలి కదా. ఆ పురుషకారం మొదలు ఒక స్వామి ఆశ్రయించేది హనుమావల జీయారు పొన్నడిక్కాల్ జీ అని చెప్పాను కదా. ఆ జీగర్ దగ్గర ప్రార్థన చేసుకుని స్వామి మీరుదా ఈ మనబాలమాని తిరువిడి సంబంధం మాకు చేసి పెట్టాలని చెప్పి ఆయన దగ్గర పూర్తిగా అడిగాడు. అడిగిన తర్వాత నేరుగా అప్పుడు ఒక్కొక్కరుగా పోయి చెప్తా ఉన్నప్పుడు ఆయన ఇంకో స్వామి దగ్గర చెప్పి అప్పుడు నేరుగా పోయినప్పుడు మనబాలమామని తిరుమల ఆళ్వార్ కూటం, ఆ కూటంలో కాలక్షేపం సాగిస్తున్నాడు. మనబాలమామని దగ్గర పోయి చెప్పాలా, ఈ ప్రకారం ముదలయాండ వంశపారంలో వచ్చిన వాళ్ళందరూ నీ తిరుబడి పట్టుకోవాలా, మీ దగ్గర పూర్తిగా సమాషణం చేసుకోవాలని వస్తున్నారు అని చెప్పి చెప్పాలి కదా. అయితే ఈ ప్రకారం చెప్పిన తర్వాత అది విన్నోడు సరిగా వినకుండా వాళ్ళు ఏదో వచ్చిన్నారు స్వామి కాలక్షేపం అయిపోయింది. స్వామి ఆ తిరుమల ఆ కాలక్షేపం కూడా కూర్చున్నారు. మనబాలమామని కూర్చున్నప్పుడు ఎవరో చాలా మందిని వచ్చారండి, ఎందుకో తెలవలేదు, ఎందుకు వచ్చారో ఏమంటే ఏదో జగడాలు వేసినట్టు ఆ ప్రకారం ఒక మాటని వదిలేసేది. ఆ అమ్మాయి వదిలింది. అక్కడున్న ఒక శిష్యాలతో వదిలిన తర్వాత ఏంది వీళ్ళు మొదలయాండ వంశపారంలో వచ్చున్నారంట, మనకెందుకు ఇదంతా, మనం ఇలా ఈ ప్రకారం వచ్చింది తప్పేయేమో అని చెప్పి ఆయన్ని ఈ ప్రకారం బయటమని చెప్పారు, మాట్లాడాలి స్వామి అని చెప్పి. ఆయన రాలా, హనుమాన్ రాము రాకుండా లోపలే ఉన్నారు. ఏదైపోతుంది ఎట్లా అయిపోద్ది తెలవలేదు అని చెప్పి ఇట్లా ఉన్నప్పుడు బయట ఉండేటోళ్ళు స్వామి వస్తారని చూస్తూ ఉంటే స్వామి రాలేదే, ఎందువల్ల రాలేదే, కాలక్షేమం అయిపోయింది ఇంకా రాలేదే చెప్పి వీళ్ళు రాసుకున్నారు. అది కాకుండా ఈ స్వామి ఉన్నారు కదా వానమామల జీయర్ పొన్నడిక్కాల్ జీయర్, ఆ జీయర్ ఏం చేశారు, ఇదేంది ఈయన రాలేదు వీళ్ళు పోలేదు, ఏదో జరిగిందేమో అనుకుందేమో, ఏమైపోయిందో తెలవలేదని చెప్పి అక్కడపై నిలబడి చూస్తే అప్పుడు ఆ అమ్మాయి చెప్తుంది, ఈ ప్రకారం నేను చెప్పాను. అయ్యో నువ్వు తప్పుగా చెప్పేవే, వాళ్ళు మీరు తిరుబడి పట్టుకునే దానికోసం వచ్చారు, వాళ్ళ దగ్గర పోయి ఈ ప్రకారం చెప్పారని చెప్పి అప్పుడు స్వామి వనమామల జీరే వనమామయ్య దగ్గర పోయి స్వామి వాళ్ళు దీనికోసం వచ్చారు, ఇక్కడ ఏ విధమైన ప్రాబ్లం అనేది ఏం లేదు, దీనికోసం వచ్చి మిమ్మల్ని ఆశ్రయించేదానికి వచ్చారు అని చెప్పిన తర్వాత సరే మఠానికి రమ్మని అని చెప్పి వచ్చిన తర్వాత అన్నన స్వామి అని, దాని తర్వాత అక్కడ ఉండే కందాడే అయ్యంగార్ స్వామి అని, మిగతా వాళ్ళు అందరూ ఈ ప్రకారం వచ్చారు. అయితే ఇదే ప్రకారం చరిత్ర రామాయణంలో జరిగి ఉండదు. ఇదే ప్రకారం చరిత్రం రామాయణంలో జరిగి ఉండదు. ఏమంటే ఇక్కడ ఏమైంది, ఎవరో ఎదిరిలు వచ్చారు అని చెప్పి మొదట భయపడిపోయారు కదా. అదే రామావతారంలో ఎట్లా జరిగిందంటే భరతాడు వాడు వచ్చాడు కదా రాముని ఆశ్రయించేదానికి. రాముని ఆశ్రయించుకుని వచ్చినప్పుడు లక్ష్మణుడు చాలా మంచి స్థానం, శేషత్వం పూర్తిగా తెలిసినప్పుడు లక్ష్మణుడు. అయితే భరతుడు జెండా పెట్టుకొని రాముడి దగ్గరికి వస్తున్నాడు. చిత్రకూటం అంటే రాజ్యాన్ని సమర్పించాలా, రాజ్యం నాకు అక్కర్లేదు, అది రాజ్యాన్ని సమర్పించేసి రాముడు 14 సంవత్సరాలు అడవిలో ఉండాల్సిన పని లేదు, నేరుగా రాజ్యం అయోధ్యకే వచ్చి ప్రార్థన పెట్టుకొని రాముడిని తీసుకుపోవాలని వస్తున్నాడు. వచ్చేది చూసేసి అది అందరూ వస్తున్నారు, చుట్టమెల్లాం పింతడరా తొల్వానం అరైందవని అని చెప్పి కులశేఖరాడు వారి పాసురం పెరుమాళ్ తిరుమడి అందరిని తీసుకొచ్చారంట. అందరుంటే వశిష్ఠుడు ఏమి, మిగతా రాజులు ఏమి, దాని తర్వాత ధర్మపత్రులు ఏమి, అందరిని తీసుకొచ్చాడు. అందరూ తీసుకొచ్చేసి చూస్తే ఓ యుద్ధానికిగా వస్తున్నారు. మళ్ళా ఒక తల్లి కైకేమి ఏం చేసింది, రాజ్యం లేదు నువ్వు అడవికి పోని పంపించేసింది. దాని కొడుకు ఏం చేస్తాడంటే రాముడు ప్రాణం తీసేదని కోసం వస్తున్నాడు కదా, భయపడిపోయి లక్ష్మణుడు భరతుడి దగ్గర ఇలాగ సందేహం వచ్చింది. రాముడి ప్రాణం, ఆమె ఏమో చిన్నమ్మ కథ కావాలి కదా కైకేయి ఏమో నీకు రాజ్యం లేదు ఏం లేదు అని చెప్పి పంపించేసింది. పంపించిన తర్వాత కూడా ఇంకా ప్రాణంతో ఉంటే ఎప్పుడైనా ఆప్తే కదా అందుకని భరతుడిని పంపించి పోయి చంపేసిరా అని చెప్పి పంపిస్తుందో ఏమో, అందువల్ల భరతుడు వచ్చాడు.
చదురంగ సైన్యంతో కూడా వస్తున్నాడు. సైన్యాలన్నీ పెట్టుకొని వచ్చింది అనమాట. అందువల్ల ఏం చేశాడంటే లక్ష్మణుడు, నేను మొదట ఏం చేస్తా అంటే ఆ సైన్యాలంతా తొలగించి చేయాలి కదా. అందువల్ల ఏం చేస్తాను, నేను పోయి మొదల చారంగమేమి అంబురాత్రనేమి ఇదంతా తీసుకొచ్చాను. గుబుగుని పోతున్నాడు. పోయి నేరుగా పోతా ఉన్నప్పుడు అప్పుడు పిలిచాడు రాముడు, నువ్వు ఎక్కడికి పోతున్నావు లక్ష్మణుడు అన్నాడు. లేదు లేదు, ఇలాగా కూడా వస్తుంది, భరతుడు వస్తున్నాడు, సంపేదన కోసం వస్తున్నాడు, చతురంగ సైన్యంతో కూడా వస్తున్నాడు సంపేదన కోసం. నేను ఉన్నప్పుడు నీ దగ్గరికి ఎవరు రానవద్దు. నేను ఉన్నప్పుడు రామా, నేను ఎవరు దగ్గరికి వదలను, ఎవరు వస్తాను వాళ్ళని పంపించేస్తాను. అది కాకుండా ఎవరు ఇక్కడికి వచ్చి ప్రాణాంతి పోయేదానికి వీలు లేదు అని చెప్పి ఈ ప్రకారం మాట్లాడుతున్నాడు లక్ష్మణుడు కోపంగా. అది ఆశ్లేష నక్షత్రం లక్ష్మణుడు ఆదిశేష అంశం, కోపం ఎక్కువగానే ఉంటది కదా. అందువల్ల ఆ ప్రకారం మాట్లాడుతున్నాడు. లక్ష్మణ అవసరపడబాక, ఎందుకు ఇట్లా అవసరపడుతున్నావు, అవసరపడబాక అని చెప్పి మాట చెప్పి అతను ఎందుకు వస్తున్నాడు నీకు తెలుసా? ఏదో లేదు, ఆ తల్లి ఏమో, అతని తల్లి ఏమో నిన్ను ఇక్కడ ఉండకూడదని చెప్పి అడవికి పంపించింది. ఆ తల్లి ఏం చేసింది, ఇద్దరు మాట్లాడుకున్నారు. ఎవరెవరు, తల్లి కైకేయిని భరతుడు మాట్లాడుకొని, భరత నేను పంపించేశాను, ఆయన కూడా 14 సంవత్సరాల తర్వాత తిరిగి వస్తాడేమో, నువ్వు పోయి తీర్చేసేయి అని చెప్పి, అందువల్ల భరతుడు వస్తున్నాడు. ఈ మాట చెప్పిన తర్వాత లక్ష్మణ, నీకు ఈ దుర్బుద్ధి ఇట్లా ఉంటుందని నేను అనుకోలేదు, ఇట్లాంటి దుర్బుద్ధి నీకు ఉంటుందని అనుకోలేదు. నీకు శక్తి ఉండదు, ఎన్ని మందిలో వచ్చినా నువ్వు జయిస్తావు. అంటే నువ్వు ఆదిశేషుడు అంశం, 14 లోకాలు ఒక అంటకటాకాలు నువ్వే పూర్తిగా నిలబెట్టుకొని చేస్తావు, నీకు అది ఉండదు. అయితే నువ్వు భరతుని గురించి మంచి అభిప్రాయం పెట్టుకోలేదు. నువ్వు తప్పైన భరతుడు ఎందుకోసం వస్తున్నాడు తెలుసా? ఎందుకోసం వస్తున్నా, నా మీద ఉన్న ప్రేమ వల్ల వస్తున్నాడు. నువ్వు అనుకున్నట్టు నా మీద పగ పెట్టుకొని రాలా, ప్రేమ, అంత ప్రేమ వల్ల వచ్చి ఆ రాజ్య పరిపాలన అతను తీసుకోవాలని చెప్పి వశిష్ఠ చెప్పిన దానివల్ల, ఓ నాకు రాజ్యం అక్కర్లేదు, రాజ్య పరిపాలన చేయాల్సింది ఎవరు, రాముడే. அரசமந்தான் அடிசியூடும் அரசையல்லால் அரசாகையన్నే మట్ అరసుదానంటివి కులశేఖరాడు పాసురం. ఆ ప్రకారం ఆ రాజ్యాన్ని నేను సమర్పించేందుకు వస్తున్నాడు. కానీ ఆ ఉన్నప్పుడు లక్ష్మణ నువ్వు ఇలాగ తప్పుగా చేయబాక అని చెప్పి భరతుడు. రెండోది, అంత ప్రేమ నా మీద ఉండదు భరతుడికి. తల్లి ఏమో నన్ను రాజ్యం వద్దు అని పంపించింది. భరతుడు ఏం చెప్తున్నాడు, నా ప్రాణం నేను వచ్చాడంటే భరతుడి కోసం నేను ప్రాణాన్ని ఇస్తాను, నాకేం లేదు అంటే తల్లి కోసం రాజ్యాన్ని వదిలేశాను, భరతుడి కోసం రాజ్యం ప్రాణాన్ని ఇస్తాను, ఏం తప్పే ఉండదు, ఏం తప్పు లేదు కదా. అందువల్ల నువ్వు అనుకున్నట్టు కాదు అని చెప్పి ఇది ఎట్లా అంటే, ఈ సామాన్యంగా మన సంప్రదాయంలో రామాయణం పేరు శ్రీరామాయణంకి. అయితే మన పెద్దవాళ్ళు ఏం చెప్తారు, రామాయణం పేరే ఉండకూడదు, భరతాయనం ఉండాలని చెప్తారు. మనం తిరుప్పావళి కూడా నేను చూస్తున్నాం, అంత వైభవం భరతుడికి. ఇది ఎక్కడ చెప్తున్నా అంటే, విభీషణుడు అక్కడ ఉండని చెప్తాడు. యుద్ధం అంతా అయిపోయింది, ఇంకా రామ కొన్ని రోజులు ఇక్కడ ఉండి నేను రాజ్య పరిపాలన నేనే చేస్తాను, అయితే నువ్వు నాకు సామ్రాజ్య పట్టాభిషేకం చేసేసావు, అందులో నేను చేస్తాను, నా పక్కన వండుకొని నాకు మంచిదంతా కొంచెం చెప్పు, కొన్ని రోజులు ఇక్కడ ఉంటుందని చెప్పిన ఉంటేనే, లేదు నేను ఇంకా స్నానమే చేయాల, నాకు ఇంకా స్నానం అంటే ఎక్కడ భరతుడు ఉంటేనే స్నానం, లేదు భరతుడు ఉంటేనే నాకు, భరతుడి దగ్గరదా నాకు స్నానం, నీ దగ్గర లేదండి స్నానం. ఎందుకు స్వామి, స్నానానికి దేనికి సంబంధం అంటే, భరతుడు ఏం తెలిసిన శంఖంతో భరతుడు అప్పుడు స్నానం చేయాలంటే భగవంతుడికి శంఖం కావాలి కదా, శంఖ తీర్థంతో పోస్తారు. అందువల్ల ఆ భరతుడు. అది కాకుండా అక్కడ ఆ లంకాపురి ఎట్లా ఉంటుందంటే ఆనందంగా ఉంటుందంట. అంతే మనకి అలాంటి తిరువడి మదిత్త ఐశ్వర్యం మీరేం చెప్తారు. హనుమంతుడు నైట్గా బ్రహ్మచారి, అన్ని దాంట్లో వైరాగ్యం, ఏవి రామ భక్తి తప్ప వేరు ఏది చూస్తేనే వైరాగ్యం, అక్కర్లేదు. శ్రీవైకుంఠాన్ని వద్దన్నాడు, శ్రీవైకుంఠమే అక్కడ నాకు వద్దండి, నాకు రాముడు ఒకటే, వేరే అక్కర్లేదని చెప్పాడు. అట్లా అంటే అగ్రాసుడు హనుమంతుడు ఇక్కడ లంకని చూసి, లంక ఎంత బాగుంటుంది, ఆ లంక మీద ఒక ప్రేమ రావా అంటే ఆ లంక ఎంత వైభవం ఉండాల్సింది. అందువల్ల అక్కడ ఉండాలో అంత మాత్రం భోగభూమి, ఇప్పుడు వేరేలాగా ఉంటుంది. అట్లాంటి లంక అట్లా ఉన్నప్పుడు అంత భోగభూమి నాడు విభీషణ ప్రార్థన చేసుకుంటే, లేదు విభీషణ నాకు స్నానం అంటే ఇంకా భరతుడు దగ్గర కైకేయి పుత్రుడు భరతుడు అన్నాడు. వాళ్ళు నేను చెప్తున్నాడు, కైకేయి పుత్రుడు భరతుడు చెప్తున్నాడు. ఏమి అడిగారు మన
ఇష్వాకు పుత్రుడిని చెప్పచ్చు కదా, దశరథ పుత్రుడిని చెప్పచ్చు కదా. ఎందువల్ల కైకేయి పుత్రుడిని చెప్పాడంటే, ఓ విభీషణ, నీకు భరతుడి గురించి తెలవదు. అతను ఏమి ఆలోచిస్తాడు. రాముడు రాలేదు, రాముడు 14 సంవత్సరాలు అయిపోయిందా, రాముడు రాలేదు, నన్ను వదిలేసుడు అని చెప్పి ఇంకేం చేస్తాడంటే అగ్ని వేసి అగ్నిగుండంలో దునికేస్తాడు, ప్రాణం త్యాగం చేసేస్తాడు. అతను ఏం ఆరాய்ச்சிడు. రాముడు ఏదో పని మీద పోయాడు, ఏమైందో తెలవల, నిదానంగా వస్తాడు. అయితే రాముడు సత్యసంతుడు, చెప్పిన మాట ప్రకారం ఉంటాడు అని చెప్పి తెలుసుకోవాలి కదా. అదంతా తలవనే తలడు. రాముడు నన్ను వదిలేసుడు, నా ప్రాణం పోవాల్సిందే అని చెప్పి ఈ ప్రకారం ఒక్క ముహూర్త కాలం కూడా ఇక్కడ ఉండాల్సింది నాకు వీలు లేదు, నేను వెంటనే బయలుదేరుతా అని చెప్పి అతను బయలుదేరేసాడు. అటైతే ఏమైపోద్ది, ఆయన కూడా భరతుడు వేసేసాడు, అగ్ని వేసేసాడు. హనుమంతుడు వచ్చిగా రక్షిస్తున్నాడు. వచ్చిన చరిత్రంతా మనకు తెలుసు. ఎందుకు వస్తుంటే అప్పుడు భరతుడు వస్తున్నాడు చిత్రకూటానికి, రాజ్యాన్ని సమర్పించాలనుకుంటున్నాడు. ఆర్య అని ఒక మాట, ఆ మాట చెప్పి రాముడి తిరువడిలో పడ్డాడు. పడిన తర్వాత ఇటు లక్ష్మణుడు చూస్తున్నాడు. లక్ష్మణ చూసేవా, ఏదో సంపేదానికి వచ్చాడని చెప్పేవా, లక్ష్మణ చూసేవా, ఎట్లా వచ్చాడో చూడు, సంపేదానికి వచ్చాడు చూసేవే, ఇప్పుడు చూడు ఎట్లా వచ్చినా పడ్డాడు చూడు. ఏమో ఇది యుద్ధరంగం కోసం, యుద్ధానికి కోసం వచ్చాడు, ఇప్పుడు ఎట్లా ఉరిగిపోయి ఉన్నాడు చూడండి. అట్లా నీళ్ళలాగా అట్లా పోయి ఉన్నాడు. నువ్వేమో పెద్దదిగా యుద్ధానికి వస్తున్నావు చెప్తున్నావే. ఇప్పుడు లక్ష్మణ, నాకు ఇప్పుడు ఒకటి గుర్తు వస్తుంది. నీకేదో రాజ్యంలో కొంచెం ఏదో ప్రేమ ఉంటుంది దిగమాల, నీకు రాజ్యం కావాలంటే చెప్పు, నాకేం కష్టం లేదు. భరతుడి దగ్గర చెప్పి రాజ్యాన్ని ఇదే సమర్పించని చెప్పేసి నేను భరతుడిని నేను తీసుకొని ఇక్కడ పెట్టుకుంటాను, నువ్వు ఉండాల్సిన పని లేదు. ఈ మాట చెప్పిన లక్ష్మణుడికి ఒక పుండు ఉంటే ఆ పుండు మీద ఇంకా కొంచెం ఏదైనా పెట్టి కొడతా ఉంటే ఎట్లా ఉంటుంది, ముందుగానే పుండు. ఏం పుండు, లక్ష్మణుడి దగ్గర భాగవత అపచారం పడ్డాడు. భగవంతుడు భాగవత అపచారం పడితేనే వదలడు. ఆయన గురించి ఏదైనా చెప్తే కూడా ఒప్పుకుంటాడు. భాగవతాల గురించి ఏదైనా ఒక్క మాట చెప్తాను, ఏది చెప్తేనో వెంటనే సీత విషయంలో అదే జరిగింది. లక్ష్మణుడి మీద ఒక తప్పైన అభిప్రాయం చెప్పింది సీత పిరాటి. వెంటనే ఏమైందంటే రావణాసురుడు తీసుకుపోయాడు, ఇంకా రిలీజ్ చేసిపోయింది. ఇంకా రాముడు సపరేట్ అయిపోయాడు, సీత సపరేట్ అయిపోయింది. అది ఎందువల్ల జరిగిందంటే భాగవత అపచారం. అటు సీతకి తెలవదాసం అంటే తెలుసు. అప్పుడు ఎందుకంటే ఆ సీతనే భాగవత అపచార పడ్డామని పడి కావాల్సిందే అది లోకానికి తెలిపియాలి కదా. అందుకదా అది ఒక నాటకంలా జరిపించింది. ఎందుకోసం చెప్తున్నా అందువల్ల నువ్వేమో రాజ్యం కావాలనుకుంటాను. ఎట్లాంటి వాడు లక్ష్మణుడు తెలుసా, రామ కైంకర్యం కోసం ఏం మాట్లాడుతున్నా, 14 సంవత్సరాలు నిద్రపోలే, నిద్ర లేదు 14 సంవత్సరాలు. మనకు ఒక్క రోజు నిద్ర లేదనుకోండి స్వామి అంతే పోయింది. అన్నం లేకుండా ఉండొచ్చుగా, నిద్ర లేకుండా ఉండడం వద్ద. 14 సంవత్సరాలు నిద్ర లేదు, అట్లనే మేలుకొని కైంకర్యం చేశాడు. అది కాకుండా సరిగా అన్నం లేదు, భోజనం లేదు, ఐశ్వర్యమో దేవలోకమో నాకు ఏది అక్కర్లేదు, రామ కైంకర్యం ఒకటి ఉంటే చాలు అని చెప్పి రామ కైంకర్యనే పూర్తిగా ఉన్న ఆ లక్ష్మణుని చూసి రాముడు ఈ మాట చెప్తున్నాడు. నీకు రాజ్యంలో ఏదో ప్రేమ ఉందంటే నా దగ్గర ఒక మాట చెప్పకూడదా అని. ఇప్పుడు కూడా ఏం లేదు, భరతుడు చెప్పి నీకు తీర్చేస్తాను అంటే అంత మాత్రం భరతుడి మీద ఒక్క మాట చెప్పాను అనుకోండి, అంత కోపం. అందువల్ల భాగవత అపచారం పడకూడదు. ఎప్పుడైనా లక్ష్మణుడు పడ్డాడు కదా, అందువల్ల ఆ మాట చెప్పాడు. దీనికి నంచీరని ఒక పెద్ద ఆయన చెప్తున్నాడు, భగవంతుడు అవతారం చేసేదంతా ఎందువల్ల తెలిసిన భాగవత అపచారం ఉండేదంటే అవతారం అంటాడు. ఏం అవతారం అయినా భాగవత అపచారం. రామావతారం భాగవత అపచారం పడ్డాడు. ఎవరు, రావణాసుడు. ఎన్ని ఋషుల్ని ఎంత హింసించాడు, అందుకు భాగవత అపచారం. అదే హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు అందరూ భాగవత అపచారంగా. అందువల్ల ఏం అవతారం, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ సదుష్కృతాం ధర్మ సంస్థాపనాచాయ సంభవామి యుగే యుగే అని చెప్తారు కదా. అప్పుడు ఎప్పుడంతా ధర్మానికి ఎప్పుడంతా ఏదో ఒక ఆప్తి వస్తే నేను అవతారం చేస్తాను. అప్పుడు భాగవత అపచారం అనేది సామాన్యం కాదు. భాగవత అవతారం ఉంటేనే మోక్ష సామ్రాజ్యమే దొరకదు. దీని వేదవ్యాస బ్రహ్మసూత్రం అనుగ్రహించాడు. ఆ బ్రహ్మసూత్రంలో ఆయన అదెంత ఉపాసన మార్గం, అటైతే భక్తి యోగం, అటైతే శరణాగతి శాస్త్రం కాదు. ఇది బ్రహ్మసూత్రం శ్రీభాష్యం కానీ శ్రీభాష్యం అయింది, బ్రహ్మసూత్రం వ్యాఖ్యానదా శ్రీభాష్యం.
ఆ బ్రహ్మసూత్రంలో ఉపాసన మార్గంలో నా ప్రయత్నం వల్ల భగవంతుని తిరుగుడు పట్టుకొని మోక్షానికి పోయేది. అయినా కూడా ఆ ప్రకారం చేస్తే కూడా మోక్షం తప్పకుండా జరుగుద్ది. అయితే అనాల వేదవ్యాసులు భాగవత అపచారం అంటే అతనికి మోక్షమే లేదని చెప్తున్నాడు. ఎందుకంటే ఎవరెవరు ఏదైనా చేసినా కూడా ఆ ప్రకారం ఉంటుంది కదా, అందువల్ల ఎందుకంటే ఈ ప్రకారం చేసేసేవని అని చెప్పాడు. అప్పుడు ఏమైంది, అదే ప్రకారం ఇప్పుడు అపచార పడ్డారు. ఎవరు? మొదలియాండ వంశపారంలో వచ్చిన స్వామి, ఒక స్వామి ఉన్నారు కదా, ఆ స్వామికి పేరు ఏం చెప్పాను మీకు, అది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆ స్వామి పేరు పూర్తిగా కందాడ అయ్యంగార్ స్వామి అని పేరు. ఆ కందాడ అయ్యంగార్ స్వామి అపచార పడ్డాడు కదా. అపచార పట్టిన తర్వాత అప్పుడు ఇది ఏదో లోపల ఉండేట్టు తప్పుగా ఎత్తుకొని అంత తర్వాత స్వామి వనమామ స్వామిపై చెప్పిన తర్వాత మనబాలమామని సరే లోపల రమ్మని చెప్పి ఇదంతా ఎక్కడ రాసి ఉండాలంటే యతీంద్ర ప్రవణ ప్రభావం ఒక ఆశ్చర్యమైన గ్రంథం. ఇప్పుడు స్వామి రామానుజుల పీరియడ్ లో ఒక గ్రంథం ఉండదు, ఆళ్వార్లు ఆచార్యుల చరిత్రము అనే ఒక గ్రంథం. దాని తర్వాత నంబిళ్ళ పీరియడ్ లో పిన్బడగరాం పెరుమాళ్ అని ఆరాయిరపడి గురు పరంపర ప్రభావం ఒక ఆయన అనుగ్రహించారు. దాంట్లో మనబాలమామునికి ఆ విషయంతో రానే రాదు, ఆయన ప్రభావంతో రాదు, ఆయన వైభవంతో రాదు. అప్పుడు మనబాలమాముని వైభవం ఆ గురు పరంపర లేదా స్వామి అంటే దాని తర్వాత పిల్లలోకం చేయని ఒక పెద్ద ఆయన వ్యాఖ్యానం చేసిన రామానుజుడు దాన్ని వ్యాఖ్యానం చేసే చాలా పెద్ద ఆయన యతీంద్ర ప్రభావం అనుగ్రహించాడు. దాంట్లో ఆళ్వారు ప్రారంభించి మనబాలమాముని పర్యంతం పూర్తిగా ఏమేం ప్రభావం పూర్తిగా దాంట్లో ఇది రాసినది. ఈ ప్రకారం ఈ స్వప్నం వచ్చింది, ఇదంతా జరిగింది. అదే ప్రకారం మొదలయాండ వంశపారంలో కందాడ అయ్యంగార్ స్వామి వాళ్ళంతా వచ్చి ఈ మనబాలమాముని తిరిగి పట్టుకుంది. అంతా రాసి ఎక్కడ అన్ని మంది ఎంతమంది వచ్చారు, 100 మంది దాకా వచ్చారంట. 100 మంది దాకా వచ్చి అన్ని మంది పరంపరగా ఉన్నారు. మొదలైన వంశపారంలో అందరికీ శుద్ధసత్వం అన్నం స్వామి ఏమి, దాసరిది ఏమి, మిగతా స్వామి ఏమి, అప్పాచ్యారని, అదే సామాన్య అన్నం స్వామి, వీళ్ళందరూ వచ్చి ఎవరు వచ్చి కలిసారు, స్వామి రమణవారం తిరుడి పట్టుకునేందుకు వచ్చారు. వచ్చినప్పుడు ఎవరెవరు వచ్చారో ఎవరో అందరూ ఆశ్రయించడానికి వచ్చారు. అప్పుడు కందాడ అయ్యంగార్ స్వామి, అన్నం స్వామి వీళ్ళందరూ వచ్చారు కదా, వీళ్ళతో అష్టదిగ్గజంగా పేరు. ఆయన కూడా ఆశ్రయించేదానికోసం వచ్చారు కదా. వచ్చిన తర్వాత ఇది తెలవదు ఎవరికి, మనబాలమామునికి. ఏదో శ్రవించడానికి వచ్చారు కమాల, వేసించడం వచ్చారు కమాల అని చెప్పిన తర్వాత అప్పుడు వాళ్ళు అడుగుతున్నారు, మీరే మాకు సమాసనం చేయాలా, పంచ సంస్కారం చేయాలా, తాపక పుండ్రక తథానామక మంత్రో యాగస్య పంచమక అని చెప్పి ఈ పంచ సంస్కారం చేయాలని చెప్పిన స్వామికి ఒప్పుకోలేదు. మనవాడిని మొదలయాండ వంశపారణ ఇచ్చినారు, మీరే ఆచార్య పురుషాలు, మీరు ఆచార్య పురుషులు ఉన్నప్పుడు మీరు ఎలా నా దగ్గరికి వస్తారు? రాదు. నా దగ్గర వచ్చేయండి, విద్య నేర్చుకోండి, కాలక్షేపం అండి, అన్ని తెలుసుకోండి. మీ పారంపర్యం అని సామాన్య పారంపర్యం, మొదలయాండం పారంపర్యమే డైరెక్టర్ స్వామి రామానుజుల పారంపర్యం కదా. అంత పెద్ద వంశంలో వచ్చిన వాళ్ళు నన్ను పోయి సమాసనం చేయని చెప్తారే, నేను చేయను కాదు అని చెప్పి అందరికీ స్వామి మొదలయాండ వంశంలో వచ్చిన చెప్పిన. ఇప్పుడు వీళ్ళందరూ సరి ఏంది చేయనంటారు అని చెప్పి చిన్నగా ఆ పొన్నడిక్కాల్ జియర్ అటైతే మేము వానమామల జియర్, ఆ వానమామల జియర్ దగ్గర నిదానంగా వాళ్ళందరూ మాట్లాడారు. స్వామి ఈ ప్రకారం స్వప్నం వచ్చింది, ఈ ప్రకారం ఈ శంకరయ్యర్ ఈ ప్రకారం చెప్పారు, కందాడ అయ్యంగార్ స్వామి ఈ ప్రకారం స్వప్నం వచ్చింది, అన్నం స్వామి ఇంత వైభవం ఉండేటప్పుడు ఆయన ఈ ప్రకారం చెప్పేసాడు. అందువల్ల మీరుగా చెప్పి రికమెండేషన్ పురుషకారం చేసి మాకెట్టన్నా ఆయన తిరువుడి సంబంధం మాకు కావాలని చెప్పి అప్పుడు అడగను. దాని తర్వాత వానమామల జియర్ 2 రోజుల తర్వాత నిదానంగా దగ్గరికి పోయి ఆచార్యుడు ఎవరు మనబాలమాముని ఆచార్యుడి దగ్గర పోయి కూర్చొని సేవించుకొని దాని తర్వాత స్వామి ఈ ప్రకారం జరిగింది, ఇట్లా జరిగింది, అందువల్ల వాళ్ళు చెయ్యాలంటున్నారు. మీది ఈయనకేమో ఇష్టం లేదు, మనబాలమామునికేమో ఇష్టం లేదంటే ఏమర్థంటే మొదలయాండ వంశపారంలో వచ్చిన వాళ్ళు నా దగ్గరికి రావాలా, నేనే కదా వాళ్ళ దగ్గరికి పోవాలా, వాళ్ళు నా దగ్గరికి రావాలా, నేను వాళ్ళ దగ్గరికి పోవాలన్నా, నేనే కదా వాళ్ళ దగ్గరికి పోవాలా. అట్లా ఉన్నప్పుడు వాళ్ళు నా తిరువుడి పట్టుకోవాలనేది ఎట్లా ఉంటుంది, అది సరికాదు అని చెప్పిన అంత చెప్పాడు. ఎవరు జరిగిన కథ పూర్తిగా మానవాళ్ళ చెప్పిన తర్వాత సరి నీ ఇంత మాత్రం చెప్తున్నావు, 4 రోజుల తర్వాత రమ్మని చెప్పు అని చెప్పి చేస్తామని చెప్పి 3-4 రోజుల తర్వాత వచ్చారు. వచ్చిన తర్వాత మనబాలమాముని ఈ ప్రకారం పంచ సంస్కారం చేసి ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత
దాని తర్వాత పంచసమస్య వాళ్ళందరికీ ఆ అనబాలమాన సంబంధం తీసుకున్నాడు. అయితే మొదటి సంబంధం ఎవరికి పొన్నడిక్కాజీయర్ అనే ఆ వనవాముల జరిగి ఆమెకు మొదటిగా సంబంధం వీళ్ళకంతా దొరికింది. దొరికిన తర్వాత ఇంకా చాలా మంది వచ్చి సమాషణం చేసుకోవాలనుకుంటారు. ఎప్పుడైనా కానీ మనకి ఆచార్య పురుషులు చాలా వైభవంగా ఉన్నారంటే వాళ్ళ దగ్గర చేసుకోవాలి స్వామి అని అనుకుంటారు కదా. ఆ ప్రకారం ఒక్కొక్కరుగా వస్తా ఉన్నారు. మొదలయాండ వంశభారం చాలా మంది వస్తున్నారు మనవాళ్ళ మన దగ్గర. వస్తా ఉన్నప్పుడు కొన్ని మందిని ఏం చేశారంటే స్వామి మనవాళ్ళని పొన్నడిక్కాజీయర్ అనే వానవాముల జీవన దగ్గర నువ్వు సమాషణం చేసే వీళ్ళకి ఉన్నాడు. ఆయన స్వామి మీ దగ్గర మీ తిరువడి సంబంధం కావాలని చెప్పి వచ్చారు, మీరు నా దగ్గర పంపిస్తున్నావే అది సరికాదు, మీ తిరువడి మీ సంబంధత ప్రధానం కావాలా అని చెప్తే అప్పుడు ఆయన చెప్పాడు, ఏం లేదు నిన్ను ఏమో ఇక్కడ తీసుకొచ్చి పెట్టుకోవాలనే అభిప్రాయంలో నన్ను నీకు సమాచారం చేయాలని నాకు చేయకూడదని అభిప్రాయంలో నేను చెప్పలేదు. నాకు మొదలియాండ సంబంధం నాకు దొరికింది, అదే ప్రకారం నీకు మొదలియాండ సంబంధం దొరకాల. ఇప్పుడు దీన్ని ఏం మనం తెలుసుకోవాలంటే సంప్రదాయం దీనిలో ప్రధానంగా ఉంటుంది. ఈయన ఆచార్యుడు మనవలని. అప్పుడు మొదలియాండ నుంచి వచ్చిన వంశపరం వచ్చినంతా శిష్యులు అయిపోయారు. ఇప్పుడు ఈయన ఆచార్యుడు అంటే ఈయన ఎట్లా ఉండాలా, వాళ్ళ సంబంధం అంటే వాళ్ళు కొంచెం కింద ఉండాలి, వాళ్ళ కిందనే ఉండాలి. అయితే ఈయన ఎట్లా ఉండాలంటే లేదు. ఎందువల్లంటే ఈయన సమాసనం చేసేసి ఏమనుకుంటాడు తెలిసిన స్వామి మనవాళ్ళని, నేను ఆచార్యుడు, వాళ్ళకందరూ నేను సమాసనం చేశాను, నేను ఉపదేశం చేయబోతాను, నాలాంటి గొప్పవాడు ఎవరు, ఇట్లంతా ఆయన కలియలేదు. ఆ మొదలయాండ వంశపారంపర్య ఆ సంబంధం నాకు దొరికింది, దొరకాలనే ఆ సంబంధం. ఈయన ఇంతటికి ఆచార్యుడు. నాకు జరిగి ఉండదు. ఎక్కడ జరిగిందంటే కొరత్తాళ్వాడు నుంచి దేవపెరుమాళ్ కాంచి వరదరాజ పెరుమాళ్ శ్రీనిధిం అపారమర్తినామర్తిదార్థ పరిధాన దీక్షితం సర్వభూత సుహృతం దయానిధిం దేవరాజ మధిరాజమాశ్రీ అని చెప్పి ఆ దేవపెరుమాళ్ దగ్గర పంచస్తవాల్లో వరదరాజ స్తవం ఒక స్తవం అనుగ్రహిస్తాడు. ఆశ్చర్యంగా అనుగ్రహిస్తాడు. నీకేం కావాలా కొరత్తాళ్వారే, నాకు చాలా ఆనందం, నీకేం కావాలని పెరుమాళ్ అడుగుతాడు. ఆ దేవపెరుమాళ్ అడుగుతాడు. అడిగిన తర్వాత అప్పుడు ఏం చెప్పాలా, ఏదేదో కన్ను అడిగారు, ఏదో అడిగారు అనుకోండి, అయినా కూడా నాకు మోక్షం కావాలన్నా మోక్షం కావాలన్నాడు. ఇష్టమే, అదేం కష్టమే లేదే, నాకు కావాలన్నా సంబంధం ఉండేటోళ్ళ కింద కావాలన్నాడు. ఇచ్చేస్తామన్నాడు. ఇచ్చేస్తా అని చెప్పిన తర్వాత ఈ న్యూస్ శ్రీరంగానికి వచ్చింది. అప్పుడు శ్రీరంగంలో ఉండారు స్వామి రామానుజుల వారు. ఈయన కంచికి వచ్చినాడు. కంచికి వచ్చి దేవపెరుమాళ్ సేవించేసి అది పూర్తిగా తెలుసుకొని ఆ దేవపెరుమాళ్ ద్వారా నీకు మోక్షం ఉండదు, నీ తిరువడి సంబంధం ఎవరికంతా ఉండదు వాళ్ళకి మోక్షం ఉండదు, నీ సంబంధం ఉండేటోళ్ళకి మోక్షం ఇస్తాను అని చెప్పేశాడు ఆయన దేవపెరుమాళ్. అహమేవ పరంతత్వం అని చెప్పి 6 వార్తలు చెప్పాడు కదా ఆయనే. అయిపోయిన తర్వాత ఈ న్యూస్ ఇక్కడికి వచ్చేసింది శ్రీరంగానికి వచ్చిన రామానుజుల వారికి ఒక స్వామి చెప్పారు, ఈ మరి కొరత్తాడు వారికి మోక్షం ఉండదు చెప్పేశాడు, దేవపెరుమాళ్ చెప్పేశాడు, ఆయన సంబంధులు ఎవరు వాళ్ళకంతా మోక్షం ఇస్తారని చెప్పేశాడు అని చెప్పి ఈ న్యూస్ ని ఈ విషయాన్ని స్వామి రామానుజుల వారికి అక్కడే శిష్యాలు చెప్పేశాడు. ఆయన అక్కడి నుంచి పైకి ఈ ఉత్తినే ఉంటది కదా ఈ పంచలు, పై పంచలు నేరుగా బయట వచ్చాడు. మఠం నుంచి బయట వచ్చేసాడు, ఈదికి వచ్చి అది ఎత్తి ఇసి పైకి వేసాడు. పైకి వేసేసి ఆడుకుంటున్నాడు, ఇంటట డాన్స్ ఆడుతున్నాడు. ఎవరు? స్వామి రామానుజుల వారు. స్వామి ఈయన సన్యాసి అయిందే, సన్యాసి ఈ ప్రకారం ఆడుతున్నాడు. అందరు పిలిచి అడుగుతున్నారు, ఏం స్వామి ఏమైంది, నాకు మోక్షం ఉండాలి, నాకు మోక్షం దొరుకుతుంది అన్నాడు. నీకు మోక్షం లేదని ఎవరు చెప్పారు? మోక్షం ఉండదు, నీ తిరువడి సంబంధంలో మాకు మోక్షం ఉండదు కదా మేము చెప్పుకుంటున్నాము. అట్లా నాకు మోక్షం ఉండదు నువ్వు అడుగుకుంటాడు. స్వామి ఏమైంది అన్నాడు. ఏం లేదు, నాకు మోక్షం ఉండదు అనే ఒక సందేహం ఉండింది, ఇప్పుడు అది తీర్మానం అయిపోయింది, తప్పకుండా నాకు మోక్షం దొరకద్ది అన్నాడు. ఏమైంది? నంబెరుమాళ్ చెప్పాడు. నంబెరుమాళ్ చెప్పలా, దేవపెరుమాళ్ చెప్పాడు. దేవపెరుమాళ్ దగ్గర పోయి అంటే కురత్తాడు పోయి అడిగాడంట, వాళ్ళు సంబంధం ఉండేటోళ్ళ కింద మోక్షం ఇస్తా అని చెప్పాడంట. నాకు కురత్తాడు సంబంధం ఉండదు కదా, అందువల్ల నాకు మోక్షం అన్నాడు. స్వామి మీరు ఆచార్యుడు, ఆయన శిష్యుడు. మీరు ఆచార్యుడు శిష్యుడు కంటే అప్పుడు శిష్యుడు సంబంధం వల్ల ఆచార్యుడికి మోక్షమా,
ఆచార్యుడి సంబంధం వల్ల శిష్యుడికి మోక్షమా? సామాన్యంగా ఇప్పుడు మనం పోయి ఆచార్యుడి దగ్గర సమాషణం చేసుకుంటాం. మనం ఇట్లా తెలియచ్చా? స్వామిని ఆయన దగ్గర సమాషణం చేసుకున్నాం, స్వామి దగ్గర మా ఆచార్యుడు, నా సంబంధం వల్ల ఆయనకి మోక్షం. అబద్ధం, అబద్ధం. అది మట్టుం కాదు. ఆమె తలవచ్చా? తెలియకూడదు. అప్పుడు ఇక్కడ తెలిసేది ఎవరంటే ఆచార్యుడు, శిష్యుడు కాదు. ఇక్కడ మనం తెలుస్తున్నాము, అక్కడ శిష్యుడు కాదు తెలిసింది. కురత్తాళ్ళ వారి సంబంధం నాకు ఉండాలి, అందువల్ల నాకు మోక్షం అంటాడు స్వామి రామానుజుల వారు. వెంటనే శిష్యులందరూ పట్టుకున్నారు, స్వామి కురత్తాళ్ళ వారు నీ శిష్యుడు, నువ్వు ఆచార్యుడు. ఆచార్యుడి సంబంధం వల్ల శిష్యుడికి మోక్షమా, శిష్యుడి సంబంధం వల్ల ఆచార్యుడు మోక్షమా అంటే అట్లా కాదు. సంబంధ జ్ఞానం వల్ల మోక్షంగా శాస్త్రం చెప్తుంది. అది ఆచార్య సంబంధమైనా ఉండొచ్చు, శిష్య సంబంధమైనా ఉండొచ్చు, ఎట్లయినా ఉండొచ్చు. నాకు మోక్షం అన్నాడు కదా, అదే ప్రకారం ఇక్కడ మొదలయాండ వంశపారంపర్య వచ్చిన వాడికి ఈయన సమాసం చేశారు. ఎవరు? స్వామి వనవాలమామని, విశదవాక్షికామని పేరు. ఈయనగా పంచ సంస్కారం చేశాడు. చేసిన తర్వాత నాకు వాళ్ళ సంబంధం ఉండాలి, నాకు వాళ్ళ సంబంధం ఉండాలి. అందువల్ల వానమామలజీ స్వామి పిలిచి, నీకు కూడా వాళ్ళ సంబంధం కావాలా, నా శిష్యుడిగా ఉండవు, అందువల్ల నా శిష్యుడు ఎవరో అందరికీ మొదలయాండ సంబంధం కావాలా, అటైతే నువ్వు కూడా వాళ్ళ దాంట్లో కొన్ని మందికి నువ్వు చెయ్యి, నేను చెప్తాను, అందరికీ చేయాల్సిన లేదు, నువ్వు చెయ్యి అని చెప్పి చెప్పాడనే సరే చెప్పి చేసాడు. చేసిన తర్వాత మళ్ళీ ఇద్దరిని పంపిస్తే, స్వామి ఇంకా నేను నా వల్ల కాదు, నేను చిన్న పెట్టి, చిన్న చిలక మీద పెద్ద పెద్ద పండు తీసుకొచ్చి పైన పెడతాను, ప్రాణమే పోద్ది. ఆ ప్రకారం నేను చిన్న చిలకగా ఉన్నప్పుడు నా మీద ఇంత భారం పెడుతున్నావే, నా వల్ల సరే నీకు ఇంకా చెయ్యను, నేనే చేస్తాను అని చెప్పి ఎందువల్ల చెప్తానంటే, అప్పుడు వీళ్ళంతా వచ్చి చేరిపోతారు. పట్టభిరాంజీ అని ఒక స్వామి, గోవిందదాస్ అని ఒక స్వామి, వాళ్ళంతా ఎప్పుడు ఎవరు శుద్ధసత్వం అన్నం స్వామి, వీళ్ళ అష్టదిగ్గజంగల్ని పేరు. వాళ్ళందరూ వచ్చి అప్పుడు వచ్చి ఆశ్రయిస్తారు మనవాళ్ళం అని. దాంట్లో ముగ్గురు ఆశ్రయించారు, మిగతా ఈ 5 మంది వాళ్ళ వెనకాల వస్తారు. దాని తర్వాత ఈ చరిత్ర జరుగుతూ ఉన్నప్పుడు ఎరింబిని ఒక దివిదేశం, షోలసింహపురం ఒక 108 దివిదేశంలో ఒక దివిదేశం షోలసింహపురం. దానికి షోలింగర్ అంటారు. అంటే ఇది తిరుపతి పోయే దారిలో ఉండాలి, అది తమిళనాడు నుంచి పోవాలి. ఆ దారిలో అది ఉంటుంది. షోలింగర్ని పేరు. దిక్కానై మరయాయ్ విరింద విలక్కై ఎన్నిల్ పుక్కానై புகழ்கின்ற பொன்மலையை தக்கானை கடிகை தரங்குன்றின் மிசையிறந்த அக்காரக்கனியை அடைந்துந்து போனேனே అని చెప్పి ఆశ్చర్యమైన పెరియ తిరుముడి పాసురం తిరుమంగయాడు మంగళాశాసనం చేశాడు. ఆ మంగళాశాసనం షోలింగ నరసింహ పెరుమాళ్. ఇది అక్కడ ఇంకోటి హనుమంతుడు ఉన్నాడు, 4 చేతులతో హనుమంతుడికి శంఖ చక్రంతో ఉంటాడు. ఆయన చక్రం పెట్టుకుంటాడు. ఎందుకోసం చెప్తా అంటే, ఆ ప్రకారం ఆ దివ్య దేశం పక్కన ఎరింబిని ఒక ఊరు. ఆ ఊరిలో ఎరింబియల్ అప్ప అని ఒక మగనీయుడు ఆయన ఉన్నాడు. ఆయన చాలా పెద్ద వైభవం. ఆయన సామాన్యుడు, పెద్ద మగనీయుడు. అది కాకుండా ఆయనకి ఎంత వైభవం అంటే పెద్ద వేదవిత్తు, మగా విద్వాన్. అందువల్ల ఆయన ఎవరు జయించను కాదు, ఒక్కొక్క దగ్గర అంతటికీ ఆయన సంప్రదాయమే, మన సంప్రదాయమే, వేరే సంప్రదాయం కాదు, ఎవరు జయించను కాదు. ఆ ప్రకారం ఉన్నప్పుడు అప్పుడు అప్పిల్లై ఒక స్వామి, అప్పిల్లై అప్పిల్లార్ అని ఇద్దరు ఉన్నారు. అది ఏం పరంపర అనేది వెనకాల టైం ఉన్నప్పుడు చెప్తాను. అది అష్టదిగ్గజంలో వాళ్ళు ఒక్కరే. 8 ప్రధాన శిష్యులు స్వామి మనవాళమామునికి. దాంట్లో అప్పిల్లైన ఒక స్వామి, ఆయన శిష్యుడే. అప్పిల్లార్ ఇద్దరు ఒకరి కాదు, అప్పిల్ల వేరు అప్పిల్లార్ వేరు. దాంట్లో అప్పిల్లై ఒక స్వామి. ఆ స్వామి ఏం చెప్పాడు, ఈ ఎరింబి అప్పని మన మనవాళమామ దగ్గర ఆశ్రయించాలని చెప్పి నేరుగా ఆయన దగ్గర పోయి ఈయన అక్కడక్కడ వాదాలు చేస్తూ ఉంటాడు. ఏ వాదం? వేద విద్యల వాదం, ఇదంతా చేస్తా ఉన్నాడు. అప్పుడు శాస్త్రవాదాలంతా చేసినప్పుడు అదే ప్రకారం చేస్తామని చెప్పిపోతే ఆయన చాలా వైభవం ఉండదు. తెలుసుకున్నాడు. ఆయన దగ్గర జైన్సన్ కాదు తెలుసుకున్నాడు. జైన్సన్ కాదు తెలుసుకున్న తర్వాత ఏం చేయాలంటే, ఆయన ఎట్లన్నా మన దగ్గర తీసుకురావాల. ఏం చేయాలంటే వేదాంత దేశికులు ఒక విషయం చెప్తాడు. ఏం చెప్తాడంటే, నీకన్నా ఒక పెద్దోళ్ళు ఉంటే వాళ్ళని జయించేందుకు నువ్వు ప్రయత్నం చేయి. జయించను కాదని అని తెలుసుకున్నట్టే వాళ్ళతో చెయ్యి ఇచ్చేసి
చేసి వాళ్ళకి ఫ్రెండ్షిప్ గా ఉండు. అయితే ఇది ఎవరు చేసాడు? వాలి దగ్గర రావణాసుడు చేశాడు. మొదలు జయించని వచ్చాడు. ఏదో వాళ్ళకి ఇంత వాడు సుగ్రీవుడి ఎవరికి? సుగ్రీవుడికి అన్న. ఓహ్, ఈ ప్రకారం చెప్పి తను జయించాలని చెప్పి వచ్చాడు రావణాసుడు. వచ్చిన తర్వాత ఆ వాడు ఏం చేశాడు? అతని పురుగులంతా ఇటు చేతులు పెట్టుకుని లోపల పెట్టుకుంటాం కదా, ఆ ప్రకారం పెట్టుకునేసాడు అతన్ని. అనగా ఫ్రెండ్షిప్ గా పోతా చెప్పి వచ్చేది. ఎందుకు వచ్చని చెప్తానా, ఆ ప్రకారం ఫ్రెండ్షిప్ చేసుకో అని చెప్తాడు. అంటే ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు. సూర్యుడిని చూసి నన్ను చూస్తా ఉంటే నా కళ్ళు దాపోద్ది. కళ్ళు పోతుంది, ఏం చేయాల్సి గొడుగు పెట్టుకోవాల్సిందే. అంతేగాని అందువల్ల సూర్యుడే లేకుండా చేయను కదా. అదే ప్రకారం మనకన్నా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళు జయించం కాదంటే అప్పుడు ఫ్రెండ్షిప్ చేసుకోవాలి కదా. అందువల్ల ఇవి ఆ పిల్ల ఏం చేశాడంటే నా దగ్గర ఫ్రెండ్షిప్ చేసుకున్నాడు. స్నేహితులుగా చేసుకొని చాలా రోజులు అక్కడే ఉండి ఈయన ఎట్టనా దిద్దుబాటు చేసి మనవాళ్ళ మామని తీసుకురావాలంటే అనుకున్నాడు. చేస్తా ఉన్నప్పుడు ఒక రోజు చాలా అన్ని ఆయన దగ్గర నేర్చుకున్నాడు. మహా విద్వాన్ కదా, అన్ని నేర్చుకుని బయలుదేరాడు. ఏం నిద్దుకు పోతున్నావు అంటాడు. లేదురే, నీకు శ్రీరంగం పోవాలా, అక్కడ జిఎస్ స్వామి ఉంటాడు. ఆ జిఎస్ స్వామి అంటే అంతా ఈయనదా మనవాళ్ళమని ఆయన దగ్గర ఇతరుడు ఆయన చెప్పనే లేదు. ఆయన దగ్గర పోవాలా, ఆయన దగ్గర పోయి నేను పూర్తిగా ఆయన దగ్గర అయిపోతాను. ఆయనకేం అంత వైభవమా అన్నాడు. అవును, ఆయన సామాన్యం కాదు, అంత వైభవం చెప్పి ఈ ప్రకారం జరిగినది చాలా బయటరేశాడు. ఇది ఒక పక్క జరుగుతా ఉంది. ఇప్పుడు కొన్ని రోజులు అయిపోయిన తర్వాత కొన్ని స్వాములందరూ త్రివేంగడ యాత్ర, అటైతే తిరుమల యాత్ర అని చెప్పిన త్రివేంగడ యాత్ర ప్రధానం. ఏమంటే తిరుమల చెప్పాలా, త్రివేంగడం చెప్పాలి, త్రివేంగడం అని చెప్పాలి. అయితే తిరుమల తిరుపతి దేవస్థానం దారు వేసి ఉన్నది. ఆళ్వార్ల పాసరం తిరువేంగడం అని పేరు. తిరుమల అనేది తిరుమల మలెక్కిత తిరుమల అని పేరు. అది వెనకాల ఎట్లా వచ్చింది తెలవాల, అది వచ్చేసింది ఉల్లి. అప్పుడు త్రివేంగడమడే అని యాత్ర పోతున్నారు. యాత్ర పోయిన కొన్ని వైష్ణవాలంతా పోయినప్పుడు అప్పుడు ఆ ఊరికి వచ్చారు. ఆ ఊరికి వచ్చి ఎక్కడి నుంచి శ్రీరంగం నుంచి త్రివేంగడ యాత్ర పోయేటప్పుడు త్రివేంగడి తిరుమలకి పోయేటప్పుడు ఈ దారి పోయారు. ఎరుంబి ఆ దారిగా పోవాల. నేను చెప్పాను కదా, పొయ్యే దారి తిరుమలకి పొయ్యే దారిగా ఇది ఎరుంబి అదా చోళసింహపురం. ఆ దారి పోయినప్పుడు అప్పుడు వాళ్ళు మీరు ఎక్కడ పోతున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నారు అని చెప్పి అడిగాడు. ఎరుంబి అప్ప ఆ స్వామి. ఆ యాత్రలో వచ్చిన స్వామిని అందరినీ నేను శ్రీరంగం నుంచి వస్తున్నా, అక్కడ ఏం విశేషం అని చెప్పి అడిగాడు. అడిగిన తర్వాత ఇలాగ మనవాళ్ళు ఉంటారు, చాలా వైభవం, ఎంత వైభవం, ఇంత వైభవం, ఎంత వైభవం అని ఆయన ఎక్కడెక్కడంతా ఏమేమి చరిత్ర తిరుక్కురుగోని దివ్యదేశంలో ఆయన అవతారం చేశాడు. అది కాకుండా మిగతా దివ్యదేశంతా పోయి ఆయన ఏమేమి కైంకర్యం చేశాడు, తిరుక్కురుంగుడు అనే దివ్యదేశంలో ఎట్లాంటి కైంకర్యం చేశాడు, అది కాకుండా ఆయన ఏడంతా ఏమేమి ప్రకారం ఏదైతే చేశాడు అదంతా పూర్తిగా చెప్తున్నాడు. చెప్పిన ఉంటే దీనికి ముందు ఒక స్వామి అప్పిల్లే ఒక స్వామి చెప్పాడు కదా, శ్రీరంగం పోతున్నాడు మనవాళ్ళ మామ దగ్గరికి. ఇది ఇంకా చెప్పను ఆయనకి అంత వైభవమా, మనవాళ్ళకి అంత వైభవమా అని చెప్పి ఈ ప్రకారం అంటే తిరుక్కురుముడి పోయినప్పుడు తిరువేంగడమడి అనే ఒక స్వామి, ఆ స్వామిని పెట్టుకొని తిరుక్కురుముడిని చాలా కైంకర్యం చేశాడు మనవాళ్ళని. అదే ప్రకారం ఆళ్వార్ తిరునగిరిలో ఈయన ఆచారుడు తిరువాయుమడి పిల్లై ఉండరా, ఆయన కూడా తిరుమల ఆళ్వార్ని పేరు, ఆయనకి తిరువాయుమడి పిల్లైన పేరు. ఆ తిరుమల ఆళ్వార్ ఆయన ఎంతనో కైంకర్యం చేసినా కూడా దాని తర్వాత అక్కడ కొన్ని కాలం అయిపోయింది కదా, షడగోపదాసన్ ఒక స్వామి, ఆయన్ని పట్టుకొని అక్కడ ఉండే మండపం ఏమి, గోపురం ఏమి, ప్రాకారాలు ఇదంతా మళ్ళా నిర్మాణం చేసి బాగా అన్ని చాలా కైంకర్యం మనబాలమని చేయించారు. ఇదంతా ఈ కైంకర్యం చెప్పను ఆ వైష్ణవులందరూ తిరువేంగడ యాత్ర పోయే వైష్ణవాళ్ళు ఆ ఎనిమిది అప్పాదాలు చెప్పను ఇంత వైభవం ఆయనకి, ఇంత వైభవమా అని చెప్పి అదంతా విన్నాడు. మీరు ఆయనకి ఇప్పుడు ఏమైపోయిందంటే ఆ మనవాళ్ళ మామని సేవించాలంటే ఆయన ఆశ్రయించాలా, ఆయన తిరువడి పట్టుకోవాలా అనే అభిప్రాయం రాలేదు. ఏమిటంటే ఈయన విద్యుత్తు ఇద్దరు ఉండాలి కదా. ఎప్పుడైనా కానీ ఎక్కువ చదివేటంటేనే ఒక గర్వం అనేది వస్తుంది. దానికి విద్యా గర్వం అని పేరు. విద్యా గర్వం, ధన గర్వం, కుల గర్వం, 3 గర్వం. విద్యా గర్వం ఎక్కువ చదివేటంటే అది ఒక విద్యా గర్వం. ధన గర్వం, పెద్ద మగరాజు కోటీశ్వరుడు అలాగే ఎవరున్నారు, ఏదైనా చేస్తాను అని చెప్పి ఆ ధన గర్వం వచ్చింది. కుల గర్వం, నేను బ్రాహ్మడండి అలాగే ఎవరు, నాకైతే ఎంత వైభవం ఉంటుంది అని చెప్పి ఈ 3 గర్వం ఉండడం కదా ముక్కు రొమ్ముని పేరు. దీనిదా ఏడు రామానుజ 107వ పాసురం
முடியைக்கடக்கம் பெரும்புகழான் மஞ்சமுக்குரம்பாம் குடியைக்கடக்கம் நம் కూరత్తాళ్వాన్ శరణ్ కోడియ పిన్. తిరువరంగ సమాధానం పెద్ద ఆయన ఎవరు, ఆయనకి ఎవరు ఆచార్యుడు కురత్తాళ్వారు. ఆ కురత్తాళ్వారు ముక్కురుంబు ఆయన తొలగిచ్చాడు. అంటే ముక్కురుంబు అంటే ఏమి, విద్యా గర్వమేమి, ధన గర్వమేమి, కుల గర్వమేమి, ఇది మూడు లేకుండా పోయింది. ఆయనకి లేనే లేదట విద్యన. ఆయన లాగా విద్య ఎవరికే లేదు. కులమా ఆశ్చర్యమైన శ్రీవత్స చిహ్నం నిశ్చోభ్యో నమయుక్తి నగీమగించి శ్రీవత్స చిహ్నం అనే ఆ కులంలో పుట్టాడు. అట్లాంటి కులం. అది కాకుండా డబ్బులు ఉంటే ఎంత డబ్బులు ఇస్తున్నా, సొమ్ము ఎంత ఇస్తున్నా, ఎవరు దీంట్లో కాంచీపురంలో పెరుందేవిత్తాయ, ఈయన పెద్ద రాజ పరంపర. ఆ పెరుందేవిత్తాయ రాత్రి అయితే వీళ్ళు తలుపు మూస్తారు, గడగడగడగడ సౌండ్ వస్తుంది. ఆ శబ్దాన్ని వినేసి పెద్ద ఆస్థానంగా మళ్ళీ ఎవరు ఆస్థానం, కూరత్తాళ్వారు ఆస్థానం చెప్పి చెప్తారు స్వామి పెరుమాళ్ళు. ఓ అంత వైభవం ఆస్థానం కంటే అంటే అంత సొమ్ము ఉండేది. అన్ని ఉండి అన్ని వదిలేసాడు. త్రినీకిత విరించాది నిరంకుత విపూదయగా రామానుజ పదాంబోయ సమాశ్రయ శారణకని అన్ని వదిలేసి నేరుగా రామానుజ తిరువడి దగ్గర వచ్చారు కదా. అందువల్ల ఈ ఎరింబియప్పకి ఆ విద్యా గర్వం అనేది ఉండింది. ఉండిన తర్వాత ఆయన ఏదో శ్రేయిస్తాము, ఏదో ఆయనకు ఏదో చెప్తున్నా శ్రేయిస్తామని చెప్పి ఈ ప్రకారం ఆయన రావాలని చెప్పి అటు వచ్చాడు. ఆయన ఈట్ ప్రవర్తక అని చెప్పాడు. అది కాకుండా ఆయనకి ఇంత వైభవం ఉండాలని చెప్పాడు. చెప్పిన తర్వాత కూడా ఆయన ఇది ఒక పక్క ఉన్నప్పుడు స్వామి మనవాళ మామునికి ఆ ఎరింబియప్ప గురించి తెలవదు. తర్వాత ఇప్పుడు మొదట అడిగిన శ్లోకం చేయించానే, శ్రీమత్రంగం యత్ పరమం ధామదేజో నిదానాం భూమాదస్మిన్ భవతి కుశలీ కోభిపూమా సకాయక దివ్యం దస్మై దశతి విభవం దేశికో దేశికానాం కాలే కాలే వరవరమణి కల్పయన్ అంకలాను వరవరమణి శతకంని పేరు. 100 పాసుల సంస్కృత పాసురాలు. అది అనుగ్రహించిందే ఎరింబియప్పద. ఆశ్చర్యమైన వరవరమణి శతకం అనేది శ్రేయిస్తా ఉంటే ఆనందంగా ఉంటది. అది కాకుండా మడవాల మామని కన్నుని శిల్తాము ఒకటి ఉండదు, మీకు తెలుసా? కన్నుని శిల్తాము ఒకటి ఉండదు. అవును స్వామి, కూడా మనం ఇప్పుడు స్వేషమే స్వామి. అది నమ్మాళ్వారి గురించి. ఈ కన్నుని శిల్తామి మధురగవి ఆళ్వారు అనుగ్రహించిన కన్నుని శిల్తాము నమ్మాళ్వారి వైభవం గురించి నమ్మాడు తెవు మట్టడి అని కురుగు ఉన్నవి. అదే ప్రకారం మనవాల మామని కన్నుని శిల్తాము ఒకటి ఉండదు. అటైతే ఎంత వైభవం మనవాల మామకు ఉండాలి. అంత మాత్రం ఆయనకి వైభవమే బయట రాకూడదు ఆయన అభిప్రాయం. రామానుజుల వైభవంగా ఉండాలి కానీ ఆ వైభవం రాకూడదు. అందువల్లదా శ్రీరంగంలో చూడండి, అందరికి విగ్రహాలు పెద్దగా ఉంటది. ఆయన విగ్రహమే వద్దని చెప్పేశాడు. ఆయన పీరియడ్లో నాకు విగ్రహం చేయకూడదు అని చెప్పేశాడు. అయితే ఆయన ఏ సొంబు నిత్యమే ఆయన సంధ్యావనం చేస్తాడు. సంధ్యావనం అంటే బ్రాహ్మణులకి సంధ్యావనం ముఖ్యం. వాళ్ళు జీరైందే స్వామి సన్యాసికి సంధ్యావనం ఉండాలి, నిత్యకర్మ ఉండాలి, నైమితిక కర్మదా లేదు ఉండి. అంటే ఆయన భోజనం చేస్తారు కదా, ఆయన డే టు డే యాక్టివిటీస్ చేసుకుంటాడు కదా, అందువల్ల నిత్యకర్మ ఉండదు. అందువల్ల సంధ్యావనం చేస్తాడు. సంధ్యావనం చెప్పి ఒక సొంబు పెట్టుకుంటాడు. ఆ సొంబుని చీసిదా విగ్రహమే చేసాడు మనవాళ్ళ మనకి. ఇంతే ఉంటది. ఏమంటే శ్రీరంగ వీధిలో రామానుజుడు నడిచిన వీధిలో నాకు ఏ వైభవం ఉండకూడదు అని చెప్పి ఆయన కోరుకున్నాడు. ఆ ప్రకారంగా ఇప్పుడు కూడా అక్కడ ఏం లేదు, లోపల చిన్న విగ్రహం. అది మన బయటను చూస్తే కూడా కనిపించదు. ఎంతదా చూస్తే నీకు దగ్గర అది మన లోపల పోనవద్దు కదా. అందువల్ల ఎందుకు చెప్తా అంటే ఆ స్వామి ఈ ప్రకారం ఉన్నప్పుడు అప్పుడు ఈ ప్రకారం ఈ ఆచార్యదయానికి వ్యాఖ్యానం చెయ్యాలా. ఆచార్యదయంలో ఒక గ్రంథం, అది ఏం గ్రంథం అంటే నమ్మాళ్వారి హృదయ కమలం. ఆ నమ్మాళ్వారి హృదయ కమలం ఎట్లా ఉంటుంది, ఎలా ఉంటుంది అని చెప్పి తిరువాయిమడి అనేది ఒక పద్ధతి, అది సెపరేట్, దానికి భగవద్ విషయం అంటారు. అది ఒక ఆనందం, అది ఒక అనుభవం. అది కాకుండా నమ్మాళ్వారి తిరువుళ్ళం ఆయన హృదయ కమలంలో ఏం పోతుంది అని చెప్పి అట్లనే ఒక గ్రంథం ఎవరు చేసేది తెలుసా? త్రిలోకాచార్య తమ్ముడు అడిగే మనవాళ్ళ పెరుమాళ్ నాయనార్ ఆయన అనుగ్రహించారు. అదంతా దానికంతా వ్యాఖ్యానం చెయ్యాలా, ఇది ఇంత స్ఫూర్తిగా ఉండదు, దీనికంతా వ్యాఖ్యానం చేయాలని చెప్పి వ్యాఖ్యానం అనుగ్రహించిపోలేదు. దాంట్లో ఒక సందేహం వచ్చింది. సందేహం అంటే 22 సూత్రాలు, 21 సూత్రం, దాంట్లో చాలా సూత్రాలు ఉన్నది. ఆ సూత్రంలో 22వ సూత్రం జ్ఞాన చతుర్థిగని మేలేయే ఆనంద షష్టి గలికి ఉభయం. మేము లేక కష్టపెట్టించను గిడుగిడుగును పోతాను. జ్ఞాన చతుర్థిగని మేలేయే ఆనంద షష్టి గలికి ఉదయం శేషత్వ భోక్తృత్వం కోలంటికే పారతంత్ర భోగిదని 2 సూత్రం. ఈ 2 సూత్రం ఎలా వ్యాఖ్యానం చేయాలని ఆయనకే సందేహం.
సందేహం అంటే ఆయన తెలవదని కాదు, బాగానే తెలుసు. అయినా కూడా దీన్ని ఈ ప్రకారం చేస్తే బాగుంటది అని చెప్పి అప్పుడు దీనికి ముందుగా ఒక వ్యాఖ్యానం చేశారు తిరునారాయణమూర్తి ఆయుధరణాచార్య స్వామి ఒక స్వామి. తిరునారాయణమూర్తి ఇప్పుడు మేలకొట్ట ఉన్నది, దాన్ని తిరునారాయణమూర్తి పేరు. ఆయుధరణాచార్య స్వామి శ్రీవచనభూషణికి ఈయనగా వ్యాఖ్యానం చేశాడు. అదే ప్రకారం తిరునారాయణ ఆయుధరణాచార్య స్వామి అదే ప్రకారం దీనికి వ్యాఖ్యానం అనుగ్రహించాడు. ఇందువల్ల ఆయన దగ్గర పోయి అడగతాము, ఆయనకి ఇది ఎంత తెలుసు కదా అని చెప్పి నేరు శ్రీరంగంకే జీఎల్ స్వామి నేరుగా ఎక్కడ పోయారు, తిరునారాయణపురం పోతాను పోయారు. ఆయన అక్కడ తిరునారాయణమూర్తి ఆయుధరణాచార్య స్వామి ఇక్కడ మనవాళమ వైభవం అంతా పోయిన వాళ్ళందరూ అక్కడ చెప్తారు. శ్రీరంగంలో ఇంత వైభవం మనవాళమానికి, ఇంత వైభవం మనవాళం చెప్పడం ఉంటే ఆయన మనవాళమాని సేవించాలి. ఆయన అక్కడి నుంచి బయలుదేరి వచ్చారు. ఇద్దరు ఒకరికొకరు మధ్యలో మీట్ అయ్యారు. ఎట్లా? యథాప్రకారం పెరియనంది రామానుజుని సేవించాలని చెప్పి ఇక్కడ రావటం, రామానుజులు నేరుగా అక్కడ శ్రీరంగం పోవాలా పెరియనంది దగ్గర పోవాలని పోవటం, ఇద్దరు ఎట్లా మధురాంతకంలో ఎట్లా మీట్ అయ్యారు, ఎట్లా కలిశారు, అదే ప్రకారం వీళ్ళిద్దరు మధ్యలో కలుసుకుని వచ్చింది తిరునారాయణ ఆయి జనన్య. ఆయి అంటే అమ్మ అని అర్థం. ఆయి ఇక్కడ ఈ పక్క ఈ ద్రావిడ భాషలో ఆయి అంటారు. ఆయి అంటే అమ్మ అని అర్థం. అమ్మ అంటే ఎవరికి? చెల్లపిల్లకి అమ్మ అంటారు, చెల్లపిల్లకి తల్లి అంటారు. ఎందుకు స్వామి? ఆ మాత్రం ఆ చెల్లపిల్లని చూసుకుంటా అంట. అందువల్ల చెల్లపిల్ల ఇచ్చిన పేరే తిరునారాయణమూర్తి ఆయి అని చెప్పడం. ఆయి జననాచార్య, ఆయన పేరు జనన్యాచార్య అని పేరు. ఆ జననాచార్యులు అట్లాంటి అమ్మాలు అంటారు అంటుంది. దాని తర్వాత వాళ్ళిద్దరు కలుసుకొని నీ వైభవమి నా వైభవమి ఒకరికొకరు చెప్పుకున్నప్పుడు అప్పుడు ఈయన వైభవం పూర్తిగా తెలుసుకున్నాడు. మనవాళ్ళని తెలుసుకుని నీరు పూదూరిల్ అవరో నీర్ పూదూరిల్ వందిదిత్త పుణ్యను தாதரு மகிழ்மாறன் தான் இவனோ தூது நடந்த நெடுமாளோ இந்த மூவரில் நீர் யார் என்று నడుగుతున్నాడు. పూదూరిల్ వందిదిత్త పుణ్యను, ఆ పూతిరి శ్రీపరమూర్తులు అవతారం చేసే ఆ రామానుజుడే మళ్ళీ పుట్టాడా? లేదు. ఆ నమ్మవారే మళ్ళీ పుట్టాడా? తాదు మగిమారం తాళివను, ఆయన తిరువడియే ఇత్తను. అది కాకుండా తూదు నడంద నెడుమాలో తూదు పోయాడు కదా దూతు, ఎవడు? కృష్ణుడు ఇతన అని చెప్పి ఆయన ఒక ఆశ్చర్యమైన ఒక వాక్యం ఇచ్చాడు. ఎవరు? తిరునారాయణమూర్తి ఆయుధరణాచార్య స్వామి. అంత మాత్రం ఇద్దరు ఒకరికొకరు నేరుగా అక్కడి నుంచి తిరుక్కురుగూరు ఆళ్వార్తినరి ఆ దివ్యదేశానికి పోయి అక్కడ పూర్తిగా ఒకరికొకరు తెలుసుకుని సంప్రదాయ విషయాలు బాగా పూర్తిగా తెలుసుకున్న తర్వాత అప్పుడు శ్రీవచన భూషణానికి వ్యాఖ్యానం, అదే ప్రకారం ఆచార్యదేయానికి వ్యాఖ్యానం, అదే ప్రకారం ముముక్షుపడికి వ్యాఖ్యానం. ఇదంతా మనవాళ్ళం అర్పించింది. ఏంటంటే త్రిలోకాచార్య ఈయన వ్యాఖ్యానం, ఆయన 18 రహస్య గ్రంథాలు అనుగ్రహించాడు. దాంట్లో కొన్నికిదా ఈయన వ్యాఖ్యానం గురించి, అన్నిటికి కాదు. అదే ప్రకారం ఆయన తమ్ముడు అడిగే మనవాళ్ళ పెరుమాళ్ నాయనారు, ఆయన ఆచార్యదేవం ఒక గ్రంథం అనుగ్రహించాడు. దాన్ని కూడా వ్యాఖ్యానం అనుగ్రహించాడు. ఆ ఆచార్యదేవం అనేది చాలా చాలా దుర్లభమైన గ్రంథం. అటైతే చదవటానికి శబ్దమే అర్థం కాదు, ఒక్కొక్క శబ్దం దాంట్లో ఉంటదే. వీటిన్బ పాక్కలిల్ ద్రవిడ భాష నిరూపణం ఇన్బమారియల్ ఆరాய்ச்சிని ఒక సూత్రం. ఈ ద్రావిడ భాషనే ఏమీ అర్థం కాదు, ద్రావిడ భాషలో ఉండేటోళ్ళకే అర్థం కాదు. అంత మాత్రం రూపమైన ఒక ఆశ్చర్యమైన గ్రంథం అది. అయితే అదే ప్రకారం శ్రీవచన భూషణం శబ్దం అర్థమవుద్ది, అయితే అర్థం అవుతుంది. ఎందుకంటే ఇక్కడ శబ్దమే అర్థం కాదు. ఎందువల్ల స్వామి? అడగియ మనవాళ్ళ పెరుమాళ్ నాయన శ్రీశుక్తి అంటే శబ్దమే అర్థం కాదు. అదే పిల్లలోకాచార్య శ్రీశుక్తి అంటే శబ్దం అర్థమైంది. శబ్దం చెప్పడానికి వస్తుంది, అయితే అర్థం ఏమి తెలవదు. ఎందువల్లంటే ఒకడు ఆచార్యుడు అనుగ్రహంలో పుట్టారు, ఇంకోరు భగవంతుడు నంబెరుమాల అనుగ్రహంలో పుట్టాడు. నంబెరుమాల అనుగ్రహం పుట్టింది ఏమీ చదవనే కాదు. గీత ఎట్లా మన చదవం కాలేదో అదే ప్రకారం. అదే ఆచార్యుడు నంబిల్ల అనుగ్రహంలో అవతారం చేసింది పిల్లలోకాచార్య. అందువల్ల ఆ శబ్దంగా నాకు అర్థమవుతుంది. ఎందుకోసం చెప్తా అంటే ఆ ప్రకారం చెప్పాడు. శేషత్వ భోక్తృత్వంగా పోలింటికి పారతంత్య భోగ్యత అంటాడు. ఎందుకంటే దాంట్లో ఏం సందేహం అంటే శేషత్వం భోక్తృత్వం పారతంత్ర భోగ్యత. శేషత్వం ప్రధానమా, దాని పారతంత్రి ప్రధానమా? శేషత్వం ప్రధానమా, పారతంత్రి ప్రధానం? అంటే శేషత్వం కన్నా పారతంత్రి ప్రధానం. శేషత్వం అంటే నేను స్వామిని తీసుకున్న తర్వాత ఆయన చెప్పిన ప్రకారం వినాల్సిన పనిలేదు, అంటే పారతంత్రి లేదని అర్థం. అందువల్ల ఆ సందేహాలు రావటానిగా ఆయన దగ్గరపై ఆయన తెలుసుకున్నాడు.
శేషత్వ భోక్తృత్వం పోలింటికి పారతంత్ర భోగ్యతలను தெரிவித்தார் కదా. ஆதித்ய ராம திவாகர அச்சுத பானுக்களுக்கு போகாத இல்லுருள் நீங்கி தோஷியாத பிறவிக்கடல் வற்றி వికసియాద పోతిల్ కమలం మలందదు వకులభూషణ భాస్కరోదయత్తలేను ఒక సూత్రాలు ఏమీ అర్థం కాదు, ఇంకోటి కూడా అర్థం కాదు. అప్పుడు శేషత్వ భోక్తృత్వం పోలింటి అంటే శేషత్వం అనేది కింద ఒక గట్టు, పారతంత్రం పై గట్టు. ఏమంటే శేషత్వం లక్ష్మణుడు కుడింది, పారతంత్రం భరతుడు కుడింది. ఏమంటే శేషత్వందా మిగతా ఆళ్వాళ్ళంతా, పారతంత్ర్యందా పెరియాళ్వారు. పారతంత్ర్యం పూర్తిగా పెరియాళ్వారు. అయితే భరతుడికి పారతంత్ర్యం పూర్తిగా ఉన్నింది. ఎందుకంటే పారతంత్ర్యం అతను చూడాల, శేషంతో నన్ను చూడాల. నాకు చూసి స్వామి నేను అతనికి స్వామి, అతని స్వామి నేను దాసుడు, అతని స్వామి నేను దాసుడు, నేను కైంకర్యం చేయాలి అనేది శేషత్వం. అయితే ఆ కైంకర్యం అతని ఆనందం కోసం, నా కోసం కాదు, అది పారతంత్ర్యం. ఆ ఇదా చాలా ముఖ్యం. అది సూత్రాలతో దీనిలో శేషత్వ భోక్తృత్వం పోలింటికి పారతంత్ర్య భోగ్యతగలు. దాని తర్వాత జ్ఞాన చతుర్థిగల మేలేయే ఆనంద షష్టిగలకి ఉదయం చెప్పి ఇదంతా చెప్తున్నాయి. ఈ విషయాలన్నీ చెప్పాడు ఎవరు? ఇక్కడి నుంచి పోయారు కదా, ఎనిమిది అప్ప దగ్గర చెప్తున్నారు. ఇక్కడి నుంచి శ్రీ వైష్ణవాళ్ళందరూ తిరువేంకట యాత్ర పోయారు కదా, శ్రీరంగాంచి పోయారు కదా. ఈ ప్రకారం మనవాళ్ళ మామికి ఇంత వైభవంతో చెప్పాడు. తిరుక్కురుంలో చేసిన కైంకర్యం ఏమి, అదే ప్రకారం ఆయుధ అరుణాచార్య స్వామి ఆయన చేసిన కైంకర్యం ఏమి, ఇదంతా ఒకటి చెప్పను. ఎనిమిది అప్పకి ఏం చేయాలంటే వెంటనే ఆయన చూడాలి, ఆ జిఎస్ స్వామిని నేను చూడాలని చెప్పి మీరు ఏం చేస్తారు, త్రివేంకట యాత్ర పోతున్నారు కదా, పోయేసి రండి. పోయేసి తిరిగి వచ్చినప్పుడు మళ్ళీ నా దగ్గరికి రండి. వచ్చిన తర్వాత నేను మీతో కూడా వస్తాను. నేను నేర శ్రీరంగం మీతో కూడా వచ్చి ఆ జిఎస్ స్వామిని నేను ఒకసారి చూడాలా. ఇంత వైభవం ఉంటుంది, నాకన్నా ఆయన పెద్దగా ఉంటాడా అని చెప్పి ఇంత వైభవం ఆయన సేవించాలని చెప్పి మీ తిరిగి రాండి అన్నారు. వాళ్ళు పోయి తిరువేంకటపడి ఆద్యం పోయాడు. తిరువేంకటపడి ఆయన సేవించారు. అగలగిల్లే ఇరవై అలర్మేల్ మంది ఉరమార్బా నిగరిల్పుకడాయ్ ఉలగముంబుడయా ఎన్నయాழ்வானே நிகரில்ல மலர் முனிக்கணங்கள் விரும்பும் తిరువేంకటత్తానే పురంగిల్ల అడియే ఉన్న అడిక్కీడ పందు పుకుందేనని చెప్పి సేవించేసి మళ్ళీ తిరిగి కూడా వచ్చాడు. తిరిగి వచ్చిన తర్వాత నేరుగా సరే నేను కూడా వస్తానని చెప్పి ఆయన తిరిగి వస్తున్నాడు. తిరిగి వచ్చేటప్పుడు శ్రీరంగం పొయ్యేదా వద్దా అని చెప్పి కొంచెం ఆలోచించాడు. ఎందుకంటే ఎప్పుడైనా కానీ ఎక్కువ చదివితేనే కొంచెం గర్వం ఉంటుంది, అందరికీ ఉండవు. ఈయనక ఎక్కువ దిగుండనే ఆయన దగ్గర నేను పోవాలన్నా, ఆయన రావాలన్నా నేను పోవాలా, నేను కదా పెద్ద ఊరుగా ఉన్నాను, అది కాకుండా నేను కదా చదివి ఉన్నాను, నేను కదా పెద్ద విద్యుత్గా ఉన్నాను అని చెప్పి ఈ ప్రకారం అనుకున్నా ఉన్నప్పుడు అప్పుడు సరి పోతాం, ఒకసారి పోతాం. ఇక్కడ శ్రీరంగంలో పెరియ కందాడ అన్నన్ను ఒక స్వామి ఉంటారు. ఆయనకి బంధువులు. ఆయన దగ్గర పోతాం అని చెప్పి ఆయన దగ్గర పోయి ఈయన ప్రకారం మనవాళ్ళం అని ఎట్లాంటిది అని చెప్పి ఆయన దగ్గర అడగతా అని చెప్పి శ్రీరంగానికి వచ్చేసి నేరే ఆయన తిరుమాలికి పోయాడు. తిరుమాలికి అని చెప్పాలి. ఆయన తిరుమాలికి పోయాడు. తిరుమాలికి పోయిన తర్వాత ఆయనతో కూడా పూర్తిగా ఇదంతా అడిగినప్పుడు ఆయన వైభవం చాలా చెప్పాడు. మనవాళ్ళం మనకి ఇంత వైభవం ఉండదు, ఇంత వైభవం అని చెప్పినట్టే సరే ఆయన దగ్గర పోవాలా, మనం పోయి చూస్తా అని చెప్పి మేము పోయి సేవిస్తా అని చెప్పి పోయి దగ్గర పోయాడు. అయితే కూడా అప్పుడు కూడా మనవాళ్ళని తిరువడి పట్టుకోవాలనే అభిప్రాయం ఎనిమిది అప్పాక లేదు. కొన్ని మందిలతో ఏం చేస్తాడంటే అట్లా ఉంటారు. అట్లా ఉండి వైభవం కూడా ఉంది స్వామి, ఆయన కూడా నేను పరీక్ష చేస్తాను, నాకు నచ్చితేనే అంటారు కదా. ఆ ప్రకారం అప్పుడు కూడా ఆయన ఇంకా సరే మనం పోయి ఆయన దగ్గర ఆశ్రయిస్తాము అనే ఒక్క విషయం లేదు. ఆయన దగ్గర ఏం అర్థం చెప్తాడు, ఎట్లా ఆయన చెప్తాడు, తిరువామిని ఎట్లా ఉపన్యాసం చేస్తాడు, ఏ ప్రకారం ఆయన మగ విద్వాందన అని చెప్పి నేరుగా ఆయన మఠానికి పోయారు. ఎట్లా పోయాడు? కందాడయ్య అయ్యంగార్ స్వామి ఏమి, కోయిల అన్నన్ స్వామి ఏమి, వీళ్ళందరితో గోష్ఠిగా అందరూ పోయారు. పోయిన తర్వాత అప్పుడు ఆయన కాలక్షేపం చెప్తున్నారు. ఉయ్యర్వరం ఉడయవన్ యవనవన్ అయ్యర్వరం అదినలం అరుణన్ యవనవన్. మీరు ఇప్పుడు కూడా మనవాళ్ళమాని సన్నిధికి పోతే వెనకాల పోయి చూడాల, తెలుగులోనే మాట్లాడచ్చు. నాకు తెలుగు తెలియదు స్వామి, అక్కడ తెలుగు వాళ్ళు ఉన్నారు. అక్కడ మీరేం శ్రీరంగంలో చాలా మంది తెలుగు ఉన్నారు. అది మీరు అక్కడ వచ్చేసారంటే అది ఒక ద్రావిడ దేశం లాగానే ఉండదు. అక్కడ ప్రతి ఒక్క ఆచార పురుషులకి తెలుగు తెలుసు, బాగా తెలుసుకోండి. ప్రతి ఒక్క ఆచార పురుషులు తెలుసు. తెలవలేదంటే కూడా మీరు ఏం చెప్తున్నారని తెలుసుకొని వాళ్ళు దాన్ని తగినట్టు చేస్తారు. ఎందుకోసం చెప్తాడు, వాళ్ళు తిప్పి చెప్పడం కానీ కుదరదే. కానీ
ఆయన అందరికీ తెలుసు చలవలేదు అనుకోండి, అయినా కూడా మీరు చెప్పిన మాటకి వాళ్ళు సమాధానం చెప్పినట్టుగా వాళ్ళు చేస్తారు. ఎందుకోసం చెప్తారంటే అప్పుడు ఈ పూర్తిగా కాలక్షేపం చెప్తున్నాడు. కాలక్షేప కూట వెనకాల ఉన్నది తిరుమలయాళ్వార్ మండపం కూటం అని పేరు దానికి. ఆ చెప్తా ఉన్నప్పుడు ఒక్కొక్కటి చెప్పిన శాస్త్రవాక్యాలని, అదే ప్రకారం పురాణాలు అని, ఇతిహాసాల పురాణాలని, వేదాంత వాక్యాలని, రహస్యత్రేమి ఇదంతా చెప్పడం ఓ ఈయనకి ఇంత మేధావిలాసమా, ఇంత ఉండదే ఈయనకేం జ్ఞానానికి ఏం తక్కువ లేదే, అపారమైన జ్ఞానం ఈయనకుండాది ఇటువంటి అప్పుడు బాగా తెలుసుకున్నాడు. తెలుసుకున్నా కూడా వెంటనే పోయి చెరువులు పట్టుకోవాలి కదా. గొప్పల కొన్ని మందులు ఎంతైనా ఇంతే అంటారు కదా. అప్పుడు సులభంగా ఆయనకి పోయి ఆయన తిరుగుడు పట్టుకోవాలని చెప్పి ఆయన పెద్ద ఆయన ఒప్పుకున్నాడు, మగా విద్వాన్ని ఒప్పుకున్నాడు, విద్యుత్ బాగుండా అని చెప్పి నువ్వు ఒప్పుకున్నాడు. అయితే ఇది ఎందుకోసం ఇలాగుంటే మనకే కూడా కొంచెం తెలుసుకున్నామంటే మనకి తెలుస్తాం. అదేంటండి అతనికి ఏం తెలుసు, నేను చెప్పేది ఏమైనా తెలుసా? అతనికి కొద్దిగా తెలుసుకున్నాం మనం. అతనికి 100 తెలిసింది, ఈయనకి 10 తెలుసు. దానికే ఈయన తలకాయ ఇట్లా ఉంటుంది. ఇట్లా ఉంటే అదేంటి ఆయన దగ్గర నేను పోవాలా, ఎందుకు పోవాలా అని చెప్పి మనం సమానంగా ఉంటే ఇంకా అడగాల్సిన మనీయే లేదు. సమానంగా ఉంటే ఆయన గురించి ప్రసక్తి మాట అయితే ఆయనకి ప్రసక్తియే లేదు. ఆయనకి తెలిసిన దాంట్లో ఒక 100లో ఒక 10 తెలిస్తేనే తలకాయ పైకెక్కింది. పైకెక్కి నేను ఎందుకోసం తెలుసుకోవాలా, ఏం తెలుసుకోవాలా, ఎందుకోసం తెలుసుకోవాలా అని చెప్పి నేను ఎవరిని చెప్పలేదు, మాటకి చెప్తున్నాను. ఎందుకోసం చెప్తానంటే ఆ విద్యుత్తు ఉండేదాని వల్ల ఒప్పుకోలే ఎరుంబియప్ప. ఒప్పుకోకుండా ఆయన దగ్గర అయితే ఆయన విద్వాను ఒప్పుకున్నాడు. మగా పండితుడు, మగా విద్వాను, చాలా మేధావిలాసం ఉండే, అదంతా వస్తుండేది. ధర్మశాస్త్రం పూర్తిగా బాగా తెలిసిన సన్యాసి ప్రకారం అన్ని తెలుసుకున్నాడు. తెలుసుకున్న తర్వాత అప్పుడు ఆయన చెప్పాడు, ఆచార్యుడిని ఆచార్యుడు మిగతా ఉండి ఆ పోనగం శైదశేషం తరువరేల్ పునిదమండి తది ఉచ్చిష్టం శుపావనం చెప్తుంది శాస్త్రం. ఆయన భోంచేసిన మిగతా మన భాష ప్రకారం చెప్పాలంటే ఎంగిలి అని చెప్పచ్చు. ఆచార్యుడు ఎంగిలి తినచ్చు స్వామి, అదిదా మగా ప్రసాదం. భర్త ఎంగిలి తినచ్చు, అది కొంచెం జాగ్రత్తగానే చెప్తున్నాను. ఇప్పటికి ఎక్కువ చెప్తే కోపం చేసుకుంటారు. అప్పుడు భార్య ఎంగిలి భర్త తినస్తా అంటే అటని శాస్త్రం చెప్పలే. అయితే పెరుమాళ్ళు చేస్తున్నాడు, ఒక్క దివ్యదేశం అర్థా జరుగుతుంది. భార్య ఎంగిలిదా భర్త తినతున్నాడు. అయినా కూడా భర్త ఎంగిలి తినస్తుడు, సహోదరుడు పెద్ద కొడుకు అతను ఎంగిలి తినస్తూ, తండ్రి తినస్తూ, ఆచార్యుడు ప్రధానంగా తినాలి. ఇదంతా రెండో పక్షంగా ఆచార్యుడిది పోనకం శైదశేషం తరువరేలు పుడిదమంటే తది ఉచ్చిష్టం శుపావనం. ఆయన ప్రసాదం పూర్తిగా ఆయన చేతుల వారు తీసుకోవాలి. తీసుకుంటే ఆ వైభవానికి ఉండే దానికి ఉండే వాల్యూ దానికి లేదు. అట్లా ఉన్నప్పుడు అందరికి ప్రసాదం ఉన్నప్పుడు ఈయన అక్కడ ప్రసాదం భోంచేసి మటన్ల ప్రసాదం భోంచేసిపోయింది అని చెప్పి స్వామి వినవాళ్ళమాను వాళ్ళకందరూ కోరిక పెట్టుకున్నాడు. ఇక్కడ మటన్లు భోంచేయండి అని చెప్పి చెప్తున్న తర్వాత ఈయనకి ఇష్టం లేదు. ఏమంటే ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే ఆ సన్యాసి మఠంలో ప్రసాదం తీసుకోకూడదని చెప్తుంది. ప్రసాదం చేసుకోండి, సన్యాసి మఠంలో ప్రసాదం అన్నము ఆ ప్రకారం ఉండి ప్రసాదము తీసుకోండి, సన్యాసి దగ్గర తీసుకోకూడదని చెప్తుంది. మనకి అడిగి ఇప్పుడు ఈ మాట చెప్పినట్టునే స్వామి జిఎస్ స్వామిదా మా ఆచార్యుడు అటుదా ప్రసాదం తీసుకోకూడదు కదా అని అడగటానికి తీసుకోకూడదని చెప్పారు. సామాన్య శాస్త్రం ఇది. విశేష శాస్త్రం ఏం చెప్తుంది తెలిసిన, ఆచార్యుడు అయితే ఏదైనా, అందుకనే సామాన్య సన్యాసి దగ్గర తీసుకోకూడదు, బాగా తెలుసుకోండి. విశేష శాస్త్రం నీకు ఆచార్యుడా, ఆ మిగతా వాళ్ళకి ఆచార్యుడు, మిగతా వాళ్ళ కంటే నేను శ్రీ వైష్ణవ సంప్రదాయంలో ఉండేటోడు ఆచార్యుడు. ఏమంటే నా ఆచార్యుడు కాసింది అయితే ఈయన సన్యాసి అందువల్ల నేను తీసుకోలేదు అట్లా చెప్పకూడదు. జీఎస్వామి ఉన్నారు, మనకి ఆచార్యుడు ఎవరో ఒకరు వేరే స్వామి ఆచార్యుడు, అదే జీఎస్వామి ఉన్నారు, ఆయన సన్యాసి కాబట్టి స్వామి సన్యాసి దగ్గర ప్రసాదం తీసుకోకూడదని చెప్పారే, అందువల్ల ఈ సన్యాసి అనేది నా ఆచార్యుడు కాదు కదా, ఆచార్యుడు అయితే తీసుకోవచ్చు అట్లా చెప్పకూడదు. శ్రీ వైష్ణవ సన్యాసి తీసుకోవచ్చు, అదే విశేష ధర్మం. సామాన్య ధర్మం కూడదని చెప్తుంది. ఎందుకంటే సన్యాసికి నువ్వు ఇవ్వాలనే కానీ వాళ్ళు నీకు ఇవ్వకూడదు. అందువల్ల ఆ ధర్మశాస్త్రం చెప్తుంది. ఇప్పుడు ఆ ధర్మశాస్త్రాన్ని ఇప్పుడు ఏం చెప్పాడంటే ఎరింబియప్ప నేను సన్యాసి మఠం ఇది నేను తీసుకోని విషయం
ఆయనకి ఇంకా మనవాళమామని ఆయన తిరువడి పట్టుకోవాలా, ఇంత మేధావిలాసం ఉండి కూడా ఆయన తిరువడి పట్టుకోవాలనే అభిప్రాయం ఇంకా రాలేదు. ఇంకా రాను దానివల్ల నేను తీసుకోను. అప్పుడు ఈ శ్వాసమే ఉంటది. ఊన కాయనకల్ చెయ్యం ఊన కారగలిగినం పోనగం செய்தம் தருவரேல் புனிதமன்றே. ஊனமாயினகள் செய்யும் ஊன காரகர்களேனும். ఊరు ఇది తిరుమాల భాషనం. ఇది తిరుమాలయ அறியாதா అంటారు. காவலில் புறனை வைத்து கலதன்னை கடக்க பாய்ந்து நாவலில் துணிதரை கொண்டோ நமந்தவன் தமர்கள் மீது மூளை உண்டுமைந்த முதல்வனின் நாமம் கட்ட ஆவலி புலமை கண்டாய் అరంగమా నగరులాడిన ఆశ్చర్యమైన 45 పాసురాలు తొండరపడి ఆళ్వార్ విప్రనారాయణ అనుగ్రహించింది. ఆయన వాసనలో ఊనమాయినగల్ చెయ్యం ఊన కారగర్గలేలం. ఇప్పుడు మన ఆచార్య పురుషాలు ప్రసాదం చేసుకోవాలని చెప్తుంది కదా, ఆయన తిరుమలలో ఏం చెప్తున్నా ఆయన స్వామి తొండరపడి ఆళ్వార్ చాలా తగ్గు రకమైన వాళ్ళు, మంచోళ్ళు కాదండి. అట్లాంటి వాళ్ళు ప్రసాదం మనం తీసుకోవచ్చా? తీసుకోకూడదు కదా అంటే, అతను భగవద్భక్తుడుగా ఉన్నాడు అంటే అతని చేతులు తీసుకుంటున్నాడు. అతని చేతి తీసుకుంటే భగవంతుడికి ఆనందం ఉంటాడు. అనే మంచోడు కాదండి, భగవద్భక్తుడుగా ఉన్నాడు కదా. ఇప్పుడు మంచోడుగా ఉన్నాడు, ముందుగా మంచోడుగా లేదు, చెడ్డోడుగా ఉన్నాడు. ఇప్పుడు మంచోడుగా అయిపోయాడు. అయిపోయిన తర్వాత భగవంతుడు సంబంధం ఉండాలి, భగవద్భక్తుడుగా ఉన్నాడు. అయితే కులం ఏమో సామాన్య కులం అండి. ఎంత కులం? అతను ఏం లేదే, ఆ కులంలో తీసుకోవచ్చు అంటే నువ్వు భగవద్భక్తుడాన్ని చూడాలనే కానీ అందుకుగా అప్పుడప్పుడు అడిగి చెప్తానే ఉంటాను. శ్రీ వైష్ణవుడు కులాన్ని చూడకూడదు. కులం చూస్తేనే వైష్ణవుడు కాదు. అటు కులం లేదని చెప్పలేదు. అటు ఎవరైనా ఎట్లయినా చేయొచ్చా స్వామి? నేను అర్చకర్ స్వామి, నేను అక్కడ ఉంటాడు కదా, ఆయన బ్రాహ్మడు, నేను బ్రాహ్మడు కాదు, అందువల్ల అర్చకుడు బ్రాహ్మడు. ఇప్పుడు మా స్వామి చెప్పాడు ఎవరికైనా కులం చూడకూడదని చెప్పాడు, మీరు బయట రండి, నేను లోపల పోతాను, మీరు ఏదండి నేను ఏదో వైశ్యానో లేదు శూద్రుడు నేను చూసుకుంటాను అని చెప్పి లోపల పోకూడదు. కులం ఉండాలి. అయితే రామానుజ సంబంధం అయిపోయిన తర్వాత వాళ్ళ ప్రసాదం తీసుకునేదానికి కులం చూడకూడదని చెప్పి కొన్ని విషయాలతో జాగ్రత్తగా వినాల, దాని తప్పైన అర్థం చేసుకోకూడదు. అప్పుడు రామానుజ సంబంధం అయిపోయిందా, ఇతను భాగవతుడు, అతను ఒక బ్రాహ్మడు, ఇతను ఒక భాగవతుడు, ఇతను శూద్రుడు. బాగా తెలుసుకోండి, ఇతను శూద్రుడు, ఇతను భాగవతుడు, ఇద్దరు భాగవతులే. ఇద్దరికి ఆచార సంబంధం అయింది. ఆచార సంబంధం అయిపోయిన తర్వాత ఒక బ్రాహ్మడు ఒక శూద్రుడు, బ్రాహ్మణుడి దగ్గర శూద్రుడు తీసుకుంటాడు, అది తెలిసిన విషయమే. ఇప్పుడు శూద్రుడు ఆయన ఏదో తెలియజేశాడు, ఆ తెలియ స్వామి ఆయన ఆచార అనుష్ఠానంగా ఉంటాడు, ఈ బ్రాహ్మడు ఆచార అనుష్ఠానంగా ఉంటాడు, ఈ శూద్రుడు ఆచార అనుష్ఠానంగా ఉండదు. ఈ శూద్రుడు చేసిన తనిగని ఈయన తీసుకోవచ్చు. ఎందువల్ల ఆచార సంబంధం ఉండేది అన్నమాట. అది స్వామి అతని జాతి ఏమండి, నేను బ్రాహ్మడు, అతనే అది అక్కడ చెప్తున్నాడు. ఊనమాయినగల్ చెయ్యం ఊన కారగరగలిగి చెప్పేది ఎవరంటే ఒక బ్రాహ్మడు. తొండపడి గారు బ్రాహ్మడు, విప్రనారాయణ పేరు, విప్రాహ బ్రాహ్మడు అని పేరు, శాస్త్రం తెలిసిన బ్రాహ్మడు. ఆయన ఏం చెప్తున్నాడు, ఊనమాయినగల్ చెయ్య ఊన కారగరగలేహం పోనగం శేషం తరువరేల్ పునిదమంటే. అప్పుడే పునిదం, అప్పుడే పవిత్రం, తదు ఉత్తిష్టం శుపావనం, అప్పుడే శుపావనం, అప్పుడే పవిత్రం. మనకి కొన్ని మందులు మాత్ర వేసుకున్న తర్వాత స్వామి ఆ మాత్ర పనిచేయాలంటే 2 hours అవుతుంది. ఇది మాత్ర ఏం ప్రసాదం? శ్రీ వైష్ణవుడి ప్రసాదం. ఆ ప్రసాదాన్ని మాత్రగా అనుకోండి, వేసుకున్నాను వెంటనే పనిచేస్తుంది, అది వెంటనే పవిత్రం. దీనికి 2 hours అంతా అక్కర్లేదు, వెంటనే పోనగం శేలం తరువరేల్. వాళ్ళు ఇచ్చారంటే ఇవ్వరు, సామాన్యంగా ఇవ్వరు. సామాన్యంగా శ్రీ వైష్ణవ ప్రసాదం దొరకద్దంటే భగవంతుడి ప్రసాదం దొరకద్ది, శ్రీ వైష్ణవ ప్రసాదం దొరకద్దంటే దొరకదు. ఇచ్చేరంటే పునితం అంటే అప్పుడే పవిత్రం చెప్పే కదా. ఈ ప్రకారం ఉన్నప్పుడు వీళ్ళు ఈయన చెప్పిన తర్వాత ఆయన భోంచేయాల. అన్నం స్వామి ఇంత సరి ఈయన భోంచేయలేదు అని చెప్పి వాళ్ళంతా భోంచేసి సరిని చెప్పి ఈయన అక్కడికి పోయాడు. ఎరుపియప్ప స్వామి భోంచేయకుండా ఇంకా ఆయన మనవాళ్ళ తిరుగు పట్టుకోవాలనే అభిప్రాయం రాలేదు. నేరుగా పోయాడు, ఎరుంపి అనే ఊరికి పోయాడు. పోయిన తర్వాత ఆయన తిరువారాధన పెరుమాళ్ ఉంటుంది కదా, ఆ తిరువారాధన పెరుమాళ్
ఆ తిరువారాధన పెరుమాళ్ళని మొదలు ఆ తలుపు తీశాడు. తీసిన తర్వాత ఆయన తీనీల తలుపు తీయనే కాలేదు. ఆయన తిరువారాధన పెరుమాళ్ళు ఎవరు చూసిన చక్రవర్తి తిరుమగన్, అట్టయితే రాముడు. చక్రవర్తి అనే దశరథునికి పేరు, దశరథుడికి చక్రవర్తి అని పేరు. తిరుమగన్ అంటే ఆయన కొడుకు. చక్రవర్తి తిరుమగన్ ఇషీకుంటూ రాముడు. ఆ రాముడిదా ఆయన తిరువారాధన పెరుమాళ్ళు. ఆయన తెరవనీల ఏంటి తిరువారాధన చేస్తున్నావు, తెరవనీలదే ఎందుకోసం అని చెప్పి చూస్తే లోపల నుంచి చెప్తున్నాడు, నువ్వు అపచారపడ్డావు ఎరిందియప్ప, నువ్వు అపచారపడ్డావు. ఏం అపచారపడుంటే నా భక్తుడి దగ్గర నువ్వు అపచారపడ్డావు. ఎట్లాంటి భక్తుడి దగ్గర? తొండరపడి వారి పాసులు నీకు తెలవలేదా? ఊనకు మావినగల్ చెయ్యం ఊన కారగరగలేగం పోనగం సీదశేరం తరువేరేలు పునిదం అంటే చెప్పినాడు కదా. ఆయన ఏం చెప్పాడు? శిలైనారి ఇలంగ చెట్ల దేవనే దేవనావా అని చెప్పి నన్ను నిలబడిదా ఈ పాసరాన్ని చెప్పాడు. అప్పుడే శిలైనారి ఇలంగట్ల దేవనే దేవనావన్ అంటే రాముడి గురించి చెప్తున్నాడు. దేవుడు అంటే ఎవరు? ఆ లంకేశ్వరుని చంపేసి దాని తర్వాత ఆ వైష్ణవాన్ని నిలబెట్టాడు కదా, అతను దేవుడు అని చెప్పి ఆ దేవుడికి భక్తుడుగా ఎవరుండారో వాళ్ళు ప్రసాదం తీసుకున్నారంటే అప్పుడే వాళ్ళు పవిత్రం చెప్పేసి. అట్లున్నప్పుడు నువ్వు ఏమనుకున్నావు? అతని మనవాళ్ళమైన ప్రసాదం వద్దని చెప్పేచ్చావు కదా. ఆయన ఎవరు తెలుసా? సామాన్యం అనుకోండావా ఆయన్ని? ఆయన ఎవరు తెలుసా? నంబెరుమాలు వేరు కదా, ఆయన వేరు కాదండి. ఆ నంబెరుమాల ఆయన. ఎందుకంటే ఆ నంబెరుమాలు ఎవరు? నంబెరుమాలకి తిరువారాధన చేసిందే రాముడు. పెరియ పెరుమాళ్ అర్చకరు ఎవరంటే రాముడు. అక్కడ స్వామి అది కొత్తగా ఉన్నాయి స్వామి. అర్చకుడు రాముడు అంటే అవును, రాముడు కదా తిరువారాధన అయోధ్యలో చేసింది. అయోధ్య నుంచి కదా శ్రీరంగానికి వచ్చాడు విభీషణుడు ద్వారా. అప్పుడు దాని ముందు ఎవరు అక్కడ తిరువారాధన చేశాడు? రాముడే కదా తిరువారాధన చేశాడు. శతపత్న విశాలాక్షం నారాయణ ఉపాకమతం చెప్పి నేను తిరువారాధన చేసిన పెరుమాళ్ళని ఆయన మనవాళ్ళం ఉండాడు. అట్లా ఉన్నప్పుడు నేను వేరు కదా, మనవాళ్ళం వేరు కాదు. అట్టున్నప్పుడు నువ్వు ఆయన దగ్గర అపచారపడ్డావే, నేను ఇక తెరవలేను అని చెప్పిన వెంటనే పరుగుతో వస్తున్నాడు. అక్కడి నుంచి ఎరింబియప్ప సోలసింహపురం నుంచి తిరువరంగా ఎంత దూరం, అక్కడి నుంచి పరుగుతో అపచారపడ్డాను. అప్పుడుదా బుద్ధికి వచ్చింది. ఎప్పుడైనా కానీ మన సామాన్యంగా చెప్తే ఒప్పుకోరు. ఇది అయితే నీకు ఇది అయిపోద్ది వచ్చేసింది అని చెప్పి ఒక భయం పెట్టించాను, అప్పుడు ఒప్పుకుంటారు. అట్లా ఉండకూడదు. ఎట్లా ఉండాలి తెలుసా? పెద్దవాళ్ళు చెప్పారా ఈ మాట? చెప్పారా? వాళ్ళు చెప్పిన తర్వాత ఇదా మున్నోరు మడింద మురై తప్పామల్ కేట్టి పిన్నోరు తామదనై పేజీ. మన వాళ్ళు ఇంకే మాట చెప్తున్నాడు. పెద్దవాళ్ళు ఏం మేలయార్ సేవనగల్ వేండువన కేటిఎల్ తల్లి చెప్పింది కదా. 26వ పాసనంలో మాలే మణివన్న మారుగండిరాడు. ఆ పాసనంలో ఎందుకోసం చెప్తానంటే అది పూర్తిగా తెలుసుకోవాలి. అక్కడి నుంచి పరుగుతాం శ్రీరంగానికి వచ్చాడు. వచ్చిన తర్వాత అయినా కూడా కొంచెం లజ్జ. ఏం లజ్జ అంటే వీళ్ళ దగ్గర పోవాలనే సిగ్గు కొంచెం ఉంటది కదా. పెద్ద మేధావిలాసం కదా ఇతను, సామాన్య మనుషుడా ఇరంబియప్ప. అందువల్ల నేరుగా వచ్చి తప్పు చేశాను నేను ఇరంబియప్ప తప్పు చేశాను. ఎట్లా స్వామి మనవాళ్ళ ముందు నా ముఖాన్ని చూపించేది, నా ముఖాన్ని ఎలా చూపించేది అని చెప్పి నేరుగా కందాడ అన్నాను. స్వామి కందాడ ఏం గారు ఉన్నదిగా, ఆ స్వామి దగ్గర ఆయన తిరువట్లపై పడి, మీరుగా స్వామి పురుషకారం చెయ్యాలా, నేను అపచారపడ్డాను, ఆయన ప్రసాదం కూడా నేను తీసుకోకపోయాను, అక్కడ నాకుడు నా తిరువారాధన పెరుమాళ్ళు నన్ను అంగీకారం చేయలేదని నన్ను వదిలేశాడు. అందువల్ల ఇప్పుడు మనవాళ్ళ తిరుగు తప్ప నాకు వేరే గతి లేదు. అందుకు నీకు పురుషకారం చేయాలని చెప్పి ఎట్లా చేయాలని చెప్తే అప్పుడు పొన్నడిక్కాలు చేయరు. అట్లయితే మనవామల చేయరు. వానవామ చేయని తీసుకుపోయి అన్నన్ స్వామిని వచ్చి అప్పుడు నేరుగా అక్కడ పోయి ఇక్కడ మనవాళ్ళ మామని ఆ మఠానికి పోయి అక్కడ పోయి సాష్టాంగా పడి దండం చదివించి నేను తప్పు చేశాను, పెద్ద పాపిస్తోంది, ఈ ప్రకారం తప్పు చేశాను అయితే అని చెప్పను. అప్పుడు అన్నన్ స్వామి ఏమి, వానమామల జయ స్వామి ఏమి, వీళ్ళందరూ మనవాళ్ళ మామ దగ్గరే తప్పు చేశాడు, తెలియకుండా చేశాడు, మీరు పెద్ద మంది బట్టి వీళ్ళు క్షమించాలా అని చెప్పినప్పుడు స్వామి చెప్పే మాట చాలా ముఖ్యమైన మాట. తప్పు చేయనోళ్ళు ఎవరు తప్పు చేయను. అది కాకుండా తప్పు చేసిన వాడిని క్షమించేదానికి నేను కాదే, నేను తప్పు చేయను. ఎవరు వచ్చినా నేను తీసుకోవాల్సింది నా కర్తవ్యమే. కానీ అతను తప్పు చేసాడు క్షమించని చెప్పేది నాకు ఆ యోగ్యతనే లేదు.
రెండోది తప్పి చేసిన లోకంలో ఎవరైనా ఉన్నారు? ఎవరు లేదే, అందులో చేస్తారు, ప్రతి ఒక్కరు చేస్తారు. అందువల్ల తప్పు చేసిన మనం వాళ్ళు తప్పును చూస్తూ ఉంటే ఇంకా లోకమే లేదు. అది కాకుండా తప్పు చేసిన వాళ్ళు లేదని చెప్పి నేను చెప్పలేదు, భగవంతుడే చెప్తున్నాడే. தன்னடியார் திறத்தகத்து தாமரையாளாகிலும் சிதகுடைக்கு மேல் என்னடியார் அது செய்யார் செய்தாరేல் నన్ను செய்வார் என்பారు పోన పెరియాళ్వారు తిరుమడి. విరాట్ పోయి చెప్తుంది ఈ ప్రకారం నీ భక్తులంతా తప్పు చేస్తున్నారా, అదంతా చైనా చేయరు, భగవంతుడు చెప్తున్నాడు. ఎవడు ఏం చేయలేదు అని చెప్తున్నాడు. అదే పిరాటి ఏం చెప్తుంది? పాపానాంబ శుభానాంబ, రామాయణ శ్లోకం. పాపానాంబ శుభానాంబ వదార్గానాం ప్లవంగమ కార్యం కరుణమార్యన నగశ్చిన్న ఆపరాత్యది అని చెప్పి ఇలాంటి మాటలంతా చెప్పి నేను చేసేది నీకు ఏం లేదు. రెండోది ఇది చూడాలంటే యమధర్మరాజు చూడాలా, యమధర్మరాజు చూడాలా, పిరాటి చూడాలా, భగవంతుడు చూడాలా. వాళ్ళ బుద్ధులు చూడటం లేదు. మనం చూస్తామా అతనమే ఇది దుర్మార్గుడు అండి ఇదంతా అది ఎవరు ఒక శ్రీ వైష్ణవుని చూసి భాగవత అపచారం కూడానే కూర్చు. అది ఎవరు చెప్తున్నారు? యమధర్మరాజు చెప్తున్నాడు. పరిగర మధుసూద ప్రపన్నాద్ ప్రభురగం అన్యనురాం నా వైష్ణవానాం. యమదూతలందు వచ్చేసారు. వచ్చి ఈ నారాయణ 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 నుంచి కడా నిమిషంలో చెప్పాడు. అప్పుడు విష్ణు దూతాలు వచ్చేసారు. ఈ చరిత్ర మీకు తెలుసు. వచ్చేసారు. యమదూతల దగ్గర ఇద్దరు వాదం. విష్ణు దూతాలకి ఇతను నారాయణ చెప్పాడు, నేను తీసుకుపోవాల్సిందే, మోక్షానికి పోవాల్సిందే. ఇతను ఈ లైఫ్ లో ఎంత పాపిష్టోడుగా ఉన్నాడు, అందువల్ల ఇతను నరకానికి పోవాల్సిందే. అప్పుడు నేరుగా వీళ్ళిద్దరు తగులు రావటం, నేరుగా యమదూతలను యముడి దగ్గర పోయి ఈ మారిగా వాళ్ళని ఈ బాగా చెప్తున్నారు, ఏం చేయాలా? వాళ్ళంటే లేదు, వాళ్ళ దగ్గర పోబాక, శ్రీ వైష్ణవాళ్ళ దగ్గర పోబాక. పరిగర మధుసూదన ప్రపన్నాది, పరిగర మధుసూదన ప్రపన్నాది అని చెప్పి వాళ్ళ దగ్గర నువ్వు పోబాక. వాళ్ళ దగ్గర పోయేవంటే వాళ్ళు అప్పుడు నువ్వు ప్రభు కాదా, నువ్వు స్వామి కాదా? నేను స్వామి కాదు, స్వామి నాకు స్వామి వాళ్ళే, నాకు స్వామి వాళ్ళే. నువ్వు ఏం చేస్తావంటే వాళ్ళు వచ్చేసారంటే వాళ్ళని ఒక ప్రదర్శన చేసి వాళ్ళు తిరువుడి పట్టుకొని శ్రీపాద తీసుకో. వాళ్ళ దగ్గర చెప్పేది ఎవరు? యమదూతుల దగ్గర యముడు చెప్తున్నాడు. అంత వైభవం వాళ్ళకు ఉండాలి, అందువల్ల నువ్వు వాళ్ళ దగ్గర పోబాక అని చెప్తున్నాడు. అట్లా ఉన్నప్పుడు ఈ ప్రకారం ఉన్నప్పుడు ఏం చేసేది? ఏం చేయను? అట్లయితే ఇది ఎట్లా అంటే ఎవరికో రాజు, ఆ రాజు ఎవరికి ఒక తప్పు చేశాడు. తప్పు చేశాడంటే ఆ తప్పు చేసినోడు తెలిసినోడు అయిపోయినోడు. తెలవనోడు అంటే అడిగి ఏదైనా శిక్ష పడిందంటే ఆ శిక్ష ఇచ్చేసాడని చెప్తారు. తెలిసినోడు చాలా క్లోజ్గా తెలిసినోడు అంటే నేను చూసుకుంటాను, బోడి న్యూస్ ఇచ్చేసి నేను చూసుకుంటాను అని చెప్తారు కదా. అదే ప్రకారం ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఇక్కడ భగవంతుడికి ఉండే అభిమానం ఉండేటోడు దగ్గర ఉన్న వైష్ణవ దగ్గర పోబాక పోబాక పోబాక. అదే కాక కుట్రం செய்தவர் పక్కల్ పొరయం ఉగప్పం కృపయం క్షమయం ఉగప్పం సిరిప్పం ఉపకారస్పదియం నడక్క వేరు. పిల్లలు అతను శ్రీవచనములు చెప్తున్నాడు. ఎవరు తప్పు చేశారో వాళ్ళ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలంట, కోపం చేసుకోకూడదు, వాళ్ళ దగ్గర క్లిపస్ చూపియాలంట. ఇదే విషయం అర్జునుడు చెప్తున్నాడు. కృష్ణుడు, అర్జున అన్ని జీవరాశుల దగ్గర నువ్వు ఫ్రెండ్షిప్ గా ఉండాలా. అన్ని జీవరాశుల దగ్గర ఎట్లా ఉంటే మనుషుల దగ్గర కాదు, ప్రతి ఒక్కరి పశువు కానీ అందుకదా ఏ హింస ప్రాణి హింస అంటారు. ఏ హింసను ఉండకూడదు, అది హింసించేది అనేది ఉండకూడదు. అది మనిషికి మాత్రం కాదు, ఏ జంతువులైనా కూడా హింసించకూడదు అని చెప్తారు కదా. ఆ ప్రకారం వచ్చిందా అప్పుడు అంత ప్రకారం చెప్పిన ఉంటే ఇట్లాంటి వైభవం ఉండి మనవాళ్ళని ఆశ్రయించకుండా పొయ్యేనే అని చెప్పి అప్పుడు హిరణ్యప్ప ఆయన ఆశ్రయించి ఆయన్ని తీసుకుంటాడు శిక్షుడుగా. ఎట్లయిపోయింది హిరణ్య పెద్ద చరిత్ర కాదు, చాలా సింపుల్ గా చెప్పాను. ఆయన మొదట రానేడు, దాని తర్వాత ఆయన వైభవాన్ని చెప్పాడు. చూడు, పూర్వ దినచర్య ఉత్తర దినచర్య మనవాళ్ళ తెల్లారి నేషనటానికి రాత్రి దాకా ఎట్లా చేస్తారు, ఎట్లా చేస్తారని చెప్పి ఆశ్చర్యం. 100 పాసురాలు సంస్కృతంలో, దానికి దినచర్య అని పేరు. అప్పుడు అదంతా మనం తెలుసుకున్నాం అనుకో, మనం ఎట్లా ఉండాలి స్వామి, రోజుకి ఎట్లా ఉండాలి, ఇదంతా ఉండాలి. ఈ ప్రకారం ఉంటే ఏ విధమైన ఆప్తి రాదు. ఎప్పుడు ఆనందమే. భగవత్ సంబంధం, భాగవత సంబంధం, ఆచార్య సంబంధం పూర్తిగా ఉండదు కదా. ఈ ప్రకారం చరిత్ర ఉన్నప్పుడు దాని తర్వాత ఒక పెద్ద విచారం వచ్చేసింది వాళ్ళ లోపలనే ఇంగారు లోపలనే కొంత విచారం వచ్చేసింది.
ఈ గోత్రం ఆ గోత్రం ఆ గోత్రం, వీళ్ళు వీళ్ళతో కలవాలన్నా, వీళ్ళు వీళ్ళతో కలవాలన్నా, వీళ్ళు వీళ్ళతో కలవాలన్నా అని చెప్పి పెద్ద సందేహాలు వచ్చింది. అప్పుడు ఆ సందేహాల కింద ధర్మశాస్త్రం ప్రకారం శబ్దగోస్త వ్యవస్థని ఒక స్వామి చేశాడు. శబ్ద గోత్ర అవస్థ అని ఒకే ఆశ్చర్యం చేశాడంటే, ఈ గోత్రం ఉండేటోళ్ళు వీళ్ళు పెళ్లి చేసుకోవాలి, ఈ గోత్రం ఉండే వీళ్ళు పెళ్లి చేసుకోవాలని చెప్పి ఒకరొకరు హిడి తీసి వీళ్ళు ఎట్లా వేదవ్యాస అన్ని వేదాలను ఒకటిగా ఉన్నప్పుడు ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం అంత ఒకటిగానే ఉంది. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం 3 యుగంలోనూ ఈ వేదాలు 4 వేదాలుగా లేదు. వేదం ఇప్పుడు ఏం లేదు, 4,000 దీపగ్రంథం ఉండాలి కదా. అవును, దాంట్లో 24 గ్రంథాలు ఉన్నది. అమర్నాథిపిరాన్, తిరుప్పావై, తిరుపల్లి, తిరుపల్లాండు, తిరుచంద విరుత్తం, తిరుమాలి, అది ప్రకారం ఒకటి ఉంటుంది. అన్ని ఒకటిగా ఉంది అనుకోండి, స్వామి ఏమీ అర్థం కాదు. ఆ ప్రకారంగా ఉంది. ఆ ప్రకారం తిరువాయి ఇది లేదు, ఇది 4,000 దీపగ్రంథం లేదు, వేదం అట్టదా ఉంది. దాని తర్వాత వేదవ్యాసం వచ్చి ద్వాపరయుగంలో ఇది ఋగ్వేదం, ఇది యజుర్వేదం, ఇది సామవేదం, ఇది అథర్వవేదం. అదే ప్రకారం మనవాళ్ళ అదే ప్రకారం నాదముని మొదట ఆచార్యుడు నాదముని ఈ ప్రకారం 4,000 దివ్య ప్రబంధాన్ని స్వామి నమ్మాళ్వారు అనుగ్రహించేశారు. అనుగ్రహించిన తర్వాత దాని తర్వాత దాన్ని ఒకటోటిగా ఇది తిరుపల్లాడి, ఇది తిరుపల్లి వేసి సపరేట్ చేసింది నాదమునిదా. ఆ ప్రకారం ఈ గోత్రాన్ని సపరేట్ చేసింది మనవాళ్ళు. మన సప్త గోత్రం పెద్ద విషయం అది. అంటే ఈ గోత్రం ఉండేటప్పుడు ఇట్లా ఇప్పుడు అదేదా ఫాలో చేస్తారు. ఆ ప్రకారం చేసిన దాని తర్వాత అన్నం స్వామి తిరువెండ్ల వాళ్ళంతా ఆశ్రయించేసి ఎరంబియప్ప మొదట వచ్చినప్పుడు అప్పిల్ల మొదలంతా వీళ్ళంతా చూశారు కదా. అప్పిల్ల ఈ పెరుగున అప్పుడు వాళ్ళ దగ్గర శ్రీరంగానికి బయలుదేరుతారు. బయలుదేరిన తర్వాత ఇప్పుడు ఎరంబియప్ప ఆయనకి ఆశ్చర్యమైన ఒక అభిమానం వచ్చేసింది మనవాళ్ళ మీద. మనవాళ్ళ అభిమానం వచ్చినప్పుడు అప్పుడు ఎవరు 2-3 వచ్చేసారు. వచ్చి వాదం చేయాలని వచ్చారు. వాదం చేయాలని వచ్చినప్పుడు స్వామి నేను వాదం చేయని చెప్పేశాడు. వాదం చేయలేదు. అట్లయితే ఈయనకి తెలవదగమాల, ఏ తెలవదగమాల ఆయనకి అని చెప్పి తెలవదగమాల అని చెప్తే లేదు అదంతా వాదం చేసి ఏం కాదు, నేను మాటిచ్చున్నాను మా ఆచార్యుడి దగ్గర, ఎవరి దగ్గర వాదానికి పోయేదని లేదు, శ్రీభాష్యం ఒకసారిగా చెప్తాను, తిరువాయుడు ఎన్నిసార్లు అయినా చెప్తానని చెప్పినాను, అందువల్ల నేను వాదానికి పోయేదని ప్రసక్తి లేదంటే అప్పుడు ఎరంబియప్ప ఆయన అక్కడ కావేరిలో ఉన్నప్పుడు అప్పుడు వాదానికి ఒకడు వచ్చారు. ఆయన నేరుగా మనవాళ్ళ మామిదికి పోవాలంటే ఆయన ఎరంబియప్ప ఉండి ఆయన తీసుకొని ఆయన ఆళ్వార్ పాసంతా చెప్పి అప్పుడు ఆయన తీసుకొచ్చి నేరుగా మనవాళ్ళ మామి దగ్గరికి ఆశ్రయించినప్పుడు సుగ్రీవుడి మొదట ఎట్లా విభీషణుని వద్దనుకున్న తర్వాత తీసుకున్నాడో అదే ప్రకారం ఈ ఎరంబియప్ప మొదట కావేరి స్నానం చేసినప్పుడు వచ్చినప్పుడు వాడిని మొదట వదిలేశాడు. దాని తర్వాత వాళ్ళని తీసుకొచ్చి చేశాడు కదా. అందువల్ల అదే ప్రకారం ఇక్కడ చేసిన తర్వాత ఈ ప్రకారం చేయించను. ఇప్పుడు ఈ చేయించను ఏంటంటే ఇప్పుడు ఎరంబియప్ప చేసిన కైంకర్యం పెద్ద కైంకర్యం. అక్కడిద్దరు వెనకాల చెప్తాను. కలిగిన నేను వెనకాల్సిన శ్రీ వైష్ణవ గురు పరంపరయే మనవాళ్ళ మామ లేదంటే గురు పరంపర లేదు. ఒకసారి ఏమైంది, ఉత్తమ నందిని ఒక స్వామి, ఆ ఉత్తమ ఒక స్వామి ఏం చేశాడు, పెరియ పెరుమ ఆలవట్ట కైంకర్యం చేస్తా ఉన్నాడు. ఆలవట్ట కైంకర్యం చేస్తా ఉన్నప్పుడు అప్పుడు మనవాళ్ళమాని భగవంతుని సేవించేది, పెరియ పెరుమాని సేవించేది దగ్గరికి పోయాడు. పోయిన తర్వాత మనవాళ్ళమాని తిరిమేని ఎలా ఉంటుంది, తెల్లగా ఉంటుంది. ఆదిశేషుడు తెల్లగా ఉంటుంది కదా, తెలుపుగా ఉంటుంది. ఆదిశేషుడు పైకి వేరు లోపల తెల్లగా ఉంటుంది. ఆ ప్రకారం తెల్లగా ఉంటుంది. చూసిన వెంటనే దీనికి తెల్లగా ఉండదు, ఈయన ఒకలాగా ఉండదు, ఏదో రొమ్ము ఏదో ఒంట్లో ఏదో బాగాలేదు మళ్ళా, ఈయన మన దగ్గరికి వస్తే మనకైనా అయిపోద్ది ఏమో పో అని చెప్పి ఆయన పొమ్మని చెప్పేశాడు. ఉత్తమ నంది పొమ్మని చెప్పిన తర్వాత ఆయన తెలుపుగా ఉండాలని చెప్పి అప్పుడు పొమ్మని చెప్పేశాడు. ఆయన అక్కడి నుంచి బయలుదేరి వచ్చేసాడు. సరే మనవాళ్ళని చెప్పి అయితే అది ఎందువల్ల తెలిసిన ఆదిశేషు అవతారం, అందువల్ల అట్లా ఉన్నాడు. సరే చెవి అక్కడి నుంచి ఆయన వచ్చేసాడు. అంతరంగ కైంకర్యం ఉత్తముని చేసుకుంటా ఉండేప్పుడు ఈ ప్రకారం ఆయన ఉత్తముడు ఉన్నప్పుడు స్వప్నంలో పెరియ పెరుమాళ్ వస్తున్నాడు. రాత్రి పండుకున్నాడు, ఇంటికి పోయి స్వప్నంలో పెరియ పెరుమాళ్ వచ్చి అప్పుడు ఆ స్వప్నం అంటే కళ, ఆ కళ్ళు వచ్చి నువ్వు తిరువనంతాళ్వాడు అనే తిరువనంతాడు ఆదిశేషుని తాకి చూపించి ఇది ఎట్లా ఉండదు, తెల్లగా ఉండదు. ఆ తెల్లగా ఉన్నప్పుడు అదే ప్రకారం ఆ తెల్ల వర్ణంతో ఆదిశేషుడుగా మనవాళ్ళ మామని నువ్వు ఎవరో అనుకున్నావు,
ఆ రామానుజుల వారు పునరవతారంగా మనవాళమని ఆయన ఆదిశేష అవతారం. ఆయన ఆయన రంగు ఎట్లా ఉంటది? తెలుపుగా ఉంటది కదా. ఆ తెలుపుగా ఉంటే దానివల్ల నువ్వు తెలుపుగా ఉంటావు, తెలుపుగా ఉండవు అని అనుకుంటావే, సందేహమా నీకు? ఆ స్వామి దగ్గర నువ్వు అపచార పడ్డావని చెప్పి కళ్ళ వచ్చింది. కళ్ళ ఈ చరిత్రం ఎక్కడ రాసి ఉన్నది ఏమంటే, ఆదిశేషుడు తెలుపు, ఆ రంగు వచ్చి తెలుపు, లక్ష్మణుడు తెలుపు, రాముడు తెలుపా కాదు, బ్లూగా ఉంటాడు. రాముడు తెలుపు కాదు, ఆదిశేషుడు తెలుపు. అదే విధంగా లక్ష్మణుడు తెలుపు, బలరాముడు తెలుపు, కృష్ణుడు నీలమేఘ శ్యాముడు అని చెప్తాడు కదా, తెలుపు. బలరాముడు తెలుపు. అదే ప్రకారం మనబాలమామని తెలుపు. దీనికి మన సందేహం ఏమంటే ఏంటంటే, ఇప్పుడు చూసినప్పుడు ఆదిశేషుడు తెలుపుగా లేదు, అసలు నలుపుగా కదా ఉన్నాడు. మీరు శ్రీరంగం పోయారు కదా, శ్రీరంగం పోయిన తర్వాత అక్కడ పెరియ పెరుమ పండుకున్నాడు. అక్కడ ఎట్లా ఉంటుంది విగ్రహం? నల్లగా ఉంటుంది స్వామి, నలుపుగా కదా ఉన్నాడు. శ్రీరంగం నలుపుగా కదా స్వామి ఉన్నాడు. తెలుపు తెలుపు అని చెప్పారు, తెలుపు లేదే స్వామి, నలుపే కదా ఉండదు. మనకి సందేహం వచ్చేస్తుంది కదా. దీని పరాశర భట్టలను పెద్ద ఆయన ఆ సందేహానికి ఆయన సందేహం నివర్తి చేస్తున్నాడు. ఎందుకంటే శ్రీరంగ విమానం సేవిస్తాము, అది నా ఆదిశేషుడుదా, శ్రీరంగ విమానము ఆదిశేషుడుదా. అదే ప్రకారం పండుకునే ఆ పండుకునేదే ఎనిమిది పండుకున్నాడు, ఆదిశేషుడు పండుకున్నాడు, అది నా ఆదిశేషుడుదా. అట్లా వీళ్ళందరూ ఆదిశేషుడుగా ఉంటే ఆదిశేషుడు తెలుపు తెలుపు అంటున్నారు స్వామి. ఆ రంగనాథుడు పండుకునే ఆదిశేషుడు నలుపుగానే ఉంటాడు. శ్రీరంగ విమానం ఆదిశేషుడు ఉన్నాడు, అది నలుపుగానే ఉండదు. ఎందువల్ల నలుపుగా ఉండాలని చెప్పి అనుకుని పరాశర భట్ట సమాధానం చెప్తాడు. లేదు లేదు, నలుపు అనేది వాళ్ళకి స్వభావం కాదు, నలుపు అనేది వచ్చేసింది. కొన్ని మందిని తెల్లగా ఉంటారు, ఎండలపై కూర్చున్నారు ఒకటి నలుపు అయిపోతుంది. స్వామి బాగా తెలుగుగా ఉన్నారు స్వామి, ఏం చేసే స్వామి, ఉద్యోగం బయట తిరగాల్సింది వచ్చింది, ఎండ తిరుగుతూ ఉన్నాను, నలుపు అయిపోయాను అంటారు కదా. అదే ప్రకారం ఆదిశేషుడు ఎండ తిరిగాడా? లేదు స్వామి, పైన విమానం ఆదిశేషుడు కదా, ఎండ ఉండదని నలుపు అట్టంతా కాదు. అటైతే మనలాగా అయిపోతుంది. వాళ్ళు నిత్యశూరులు, నిత్యశూరులు ఆ ప్రకారం ఎండకి వాళ్ళు అమర అయిపోతారంటే కాదు. అప్పుడు ఎందుకు స్వామి నలుపు అయిపోయారు? వాళ్ళు వర్ణం అంటే రంగు, వాళ్ళ రంగు అనేది తెలిపే కదా. అంటే ఎందుకు నలిపోయారంటే కొంటున్నాం దాన్ని. ఈ దీంట్లో ఊడి முதல்வன் உருவம் போல் மெய்கருத்து పాట, ఈ పాట వింటారు కదా. ఆడి మడైకన్నా ఉంటుంది నీ కైకరవేల్ ஆழியில் புக்கு முகந்து உடாத்தேரி ஊடி முதல்வன் உருவம் போல் மெய்கருத்து కాడియంతుடைய పద్మనాభన్ కయ్యిలు చెప్పినప్పుడే ఆ సముద్రం నుండి నీరన్ని తీర్థం అన్ని తీసుకుంటే నల్లగా అయిపోతుంది. మేఘాలు బయట వచ్చింది అనుకోండి, వర్షాలకు మేఘాలు వచ్చింది నలుపుగా ఉంటుంది. అదే సామాన్యంగా మేఘాలు ఉంటుంది తెల్లగా ఉంటుంది. ఆ నలుగా ఎందువల్ల అయిపోయింది? ఆ మేఘాల్లో ఉండే ఆ వర్షం సముద్రం, ఆ సముద్రంలో తీర్థం అన్ని మేఘం అంతా పూర్తిగా తీసుకుందంటే అప్పుడు నలుపు అయిపోద్ది కదా. అదే ప్రకారం ఇప్పుడు ఈ రంగనాథుడు ఎవరు? నీలమేఘ శ్యామనుడు, నీలమేఘ శ్యాముడు. అప్పుడైతే ఆయన ఎట్లా ఉంటాడు? నలుపే కదా, ఆయన తెలుపా కాదు. భగవంతుడు రంగు వచ్చి నలుపు, నీలమేఘ శ్యాముడు. అట్లయితే నైల్యంతో కలిపిన ఒక నలుపు, నైల్యం అంటే బ్లూ. ఆ నలుపు బ్లూ, నలుపు బ్లాక్ అండ్ బ్లూ రెండు కలిసి ఉంటుంది. అట్లయితే నలుపే చెప్తారు, నైల్యం అంటారు. దాని మీద నీలమేఘ శ్యాముడు. అప్పుడు అది ఉంటది కదా, దాని కాంతి పడదు కదా, దాని కాంతి ఈ ఆదిశేషం మీద పడి 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 నలిపైపోయింది. ఆయనకి స్వాభావికంగా నలుపు కాదు, తెలుపే. ఆ స్వాభావికంగా తెలుగా ఉన్నప్పుడు కూడా ఆ దేవుడికి రంగనాథుడు పండుకున్నాడు, పెరియ పెరుమ పండుకున్నాడు, ఆయన నలుపే కదా, ఆయన తెలుపు కాదు, ఆయన నలుపు. ఆ కాంతి ఆయనకి ఎంత కాంతి ఉంటుంది? పరబ్రహ్మమైన శ్రీమన్నారాయణ కదా, అంత కాంతి ఏం చేసింది? ఈ ఆదిశేషం పాటను అదే కాంతిదా విమానం మీద పడుతుంది, అదే కాంతిదా ఆదిశేషుడు పడక మీద పడుతుంది. పడిన తర్వాత అది ఏమైపోయింది? నలుపైపోయింది. అందువల్ల దీన్ని ఎక్కడ తెలుస్తుందంటే ఆళ్వార్ పాసనం ఉంటది. கோலமலர்பாவை கண்பாகே எண்ணன்பேயு நீலவரை இரண்டு பிறகு நிபிந்ததொப்ப கோலவராகமண்டா நிலம் கோட்டிடை கொண்டையந்தாய் నీలకడల్ కడైందాయ్. ఈ శబ్దం చాలా ముఖ్యం. నీలకడల్ కడైందాయ్. నీలకడల్ అంటే నీలంటే నైల్యం, బ్లూ. బ్లూ తిరుప్పార్కడల్ని బాగా పూర్తిగా ఏం చేసాడు? గెలికాడు కదా, దాన్ని గెలికి అమృతం దొరికింది కదా. అప్పుడు తిరుప్పార్కడు తెల్లంగా ఉంటుందా, బ్లూగా ఉంటుందా? స్వామి తిరుపార్కడు తెలిపే కదా, పాలు కదా, అది పాలు అంటే తెలిపే కదా. అయితే ఆళ్వారు ఏం చెప్తున్నా,
నీలక్కడల్ కడల్, కడల్ అంటే సముద్రం. అటు అదేమి క్షీర సముద్రం కదా, క్షీర సముద్రం తెల్లంగా ఉంటుంది. క్షీర సముద్రాన్ని చల్లంగా ఉండేటని ఈయనేం చెప్పాడు, క్షీర సముద్రంగా అయితే బ్లూగా ఉండదండి. నీలక్కడల్, నీలంటే బ్లూ అయిన సముద్రం, బ్లూ అయిన సముద్రం అని ఎందుకోసం చెప్పాడంటే ఈయన పండుకున్నాడు కదా అక్కడ. ఎవరు? శ్రీమన్నారాయణ ఆదిశేషం మీద ఎక్కడైతే పండుకున్నాడు కదా, ఈయన కాంతి అంతా సముద్రంలో పడిందంట. ఈయన నలుపు, ఆ నలుపు అట్నే నీలమేఘ స్వాముడు పూర్తిగా అయిపోయింది. అందువల్ల ఆళ్వారే నీలక్కడల్ కడైందా అని చెప్పాడు. అదే ప్రకారం ఇక్కడ ఆదిశేషుడు ఏమైంది స్వామి, ఆయన తెలిపే ఆ ప్రకారం తెలిపి అందువల్ల అప్పుడు ఉన్నాడు. అప్పుడు ఉన్నప్పుడు ఆ తిరిమేని వర్ణం పూర్తిగా అయితే ఆదిశేషుడు నలుపు అయిపోయాడు. అట్లా ఉన్నప్పుడు అప్పుడు ఇది ఉత్తమం చరిత్ర. దాని తర్వాత అప్పుడు ఉత్తమం మీకు చూపిస్తాడు. ఇంకోటి షడగోప పొట్టియాను ఒక అమ్మాయి, ఆమె ఏం చెప్పింది, ఆయనకి నిజమైన స్వరూపాన్ని చూపించాడు. నిజమైన స్వరూపాన్ని చూపించాడు. ఇప్పుడు ఎంత చూపించాడంటే మొదటిలో కొంతగా ఆయన దివ్యదేశంలో కాలక్షేపంలో జరుగుతా ఉన్నప్పుడు శ్రీభాష అనుగ్రహించేదని కోసం కిడాంబ నాయనారికి మొదట చూపించింది కొంతగా ఊర్లో ఆచార్యుడికి చూపించాడు. దాని తర్వాత కిడాంబ నాయనారికి చూపించాడు. మూడోది షడగోప పొట్రి అని ఒక అమ్మాయి, ఆమె కాలక్షేపం ఉంటుంది. కాలక్షేపం కూడా ఉన్నప్పుడు మనబాలం కాలక్షేపం సాయించిన తర్వాత విశ్రాంతిగా ఒక సావులో పండుకోవాలని చెప్పి పండుకుంటాడు. పండుకున్న తర్వాత వీళ్ళందరూ బయటపోయిన తర్వాత ఏదో తీసుకోవాలని చెప్పి మళ్ళీ తలుపు తెరవాలని చెప్పి తలుపు అంతా మూసేశారు. మూసిన తర్వాత అప్పుడు కొద్దిగా తలుపు తెరిచినప్పుడు స్వామి మనవాళమాను ఆయన నిజమైన స్వరూపం ఆదిశేషుడు. ఆ ఆదిశేషుడు వల్ల అట్నే పండుకున్నాడు. ఎట్లా ఆ కిటికీ ఉంటది కదా, తలుపు తెరవల, ఆ కిటికీ ద్వారా చూస్తుంది. కిటికీ ద్వారా చూస్తే పాము 1000 పనామండపాలు వండుకొని ఆ పాము పండుకున్నప్పుడు స్వేయం చేసింది. మూర్తి కింద పడిపోయింది. అమ్మాయి మూర్తి కింద పడిపోయింది. కింద పడిపోయిన తర్వాత ఈయన ఏదో పడిపోయారు, ఎవరు తెరవాలని చెప్పి బయట వచ్చాడు. బయట వచ్చినప్పుడు స్వామి ఈ ప్రకారం చూశాను, నేనే అది, ఏం భయపడబాక, ఎవరి దగ్గర చెప్పబాక, మనవాళ్ళని చెప్తున్నాడు, నేనే అది, ఎవరి దగ్గర చెప్పబాక, ఎవరికి చెప్పాలని షడకోప పొట్టిగా నేను ఆ స్వామికి చూపించిండగా యతీంద్ర ప్రణవ ప్రభావం అనేది చూపించినారు. ఎందుకంటే ఇప్పుడు కూడా మనభావం అనే సన్నిధి లోపల పల్లవరాయ మంటపంగా ఆ సన్నిధి లోపల ఒక తావు ఉన్నది. అక్కడ చిన్న అంతగా ఉంటుందంట. అక్కడ స్వామి రాత్రి అయితే అక్కడ పాము రూపంలో పండుకుంటానికి చెప్పి ఇప్పుడు కూడా ఉన్నది. మీరు పోయి మడపల్లి పక్కన ఉంటుంది. దాని తర్వాత ఏం చేశారంటే కొన్ని పనులంతా చేసి కొంచెం దానికి చాలా ఇంతేనే ఉంటుంది. ఒక మనిషి కూడా పోయి నిలబడినవదు. ఆ ప్రకారం హైట్ ఉంటుంది. దాని తర్వాత ఇప్పుడు మంచి నిలబడేలాగా హైట్ గా కట్టేశారంట. ముందు స్వామికి అక్కడ పండుకోవాలా అనేది దానికోసమే ఎవరు చేసిందంటే వానవాముల జీవ స్వామి దాకా చేయించదు. వానవాముల జీవ స్వామి బాగా తెలుసు స్వామి ఆదిశేష అంశంని. అందువల్ల రాత్రి అయితే ఆయన స్వయరూపంతో ఆయన పండుకుంటాడని చెప్పి తెలిస్తే ఆ ప్రకారం ఎందుకోసం చెప్తానంటే ఆదిశేషుడు అంశం, అది కాకుండా మనవాళమాని సంబంధం, ఇంకా మనవాళమాని సంబంధానికి నంబెరమాలకి ఏ సంబంధం, ఇంకా ఏమేమి వ్యాఖ్యానం అనుగ్రహించబోతారు, పైన ఇంకా ఏమేమి చేయబోతాడు, ఈ శ్రీశైలేశ దయాపాత్రం మంత్రం ఎలా వచ్చింది అంతా చూడాలి. ఎట్లా చూస్తాము. ఆళ్వారం తిరుమనాజీ త్రిలేశనం ఆచార్యం త్రిలేశనం భాగవతా తిరువడిగలే శరణం.